హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి. సంతోషంగా ఉన్నారు సార్ చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? మీ పక్క వాళ్ళు తిరిగి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని చెప్పండి ఒకసారి. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? దేవుని యొక్క మందిరం చక్కగా నడుస్తుంది. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. చక్కగా మందిరం అంతా నిండి దేవుని యొక్క వాక్యము చేత నింపబడుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. నిజంగా దేవుని కొరకు ఏదో చేయాలనేటువంటి తపన పుట్టించేది దేవుని యొక్క ఆత్మ మాత్రమే. ఆమేన్. మన యొక్క ఆలోచన, మన గొప్పతనం ఏముండదు. మనం అనుకుంటాము దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకపోతే ఎవ్వరూ ఏ పని చేయలేరండి. ఆమేన్. ఎస్పెషల్లీ దేవుని యొక్క పరిచర్య. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా ఈ యొక్క పరిచర్యలో ఈ విధంగా ముందుకు కొనసాగటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి, ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. రైట్. సో ఈరోజు నిజంగా అనేక మంది రాలేకపోయారు, కొంతమంది మానేశారు చర్చ్. నేను చాలా బాధపడుతున్నాను. ఈరోజు వాక్యం చూసారా? ఈరోజు వాక్యం ఏంటి? కొంతమంది సత్యము నుండి తొలగిపోతే మళ్ళీ వాళ్ళని ఏంటంటే సత్యములోకి నడిపించడానికి ప్రయత్నించాలట. ఐ మానేసిన వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే నా మీద కోపమో దేవుని మీద కోపమో అయితే వర్కౌట్ అవ్వదు. ఎందుకనంటే దేవుని యొక్క సత్య వాక్యమును ఇక్కడ ప్రకటింపబడుతుంది. ఏం ప్రకటింపబడుతుందండి? ఇక్కడ దేవుని యొక్క సత్యము ఇక్కడ ప్రకటింపబడుతుంది. గనుక ఏదైనా వ్యతిరేకత, ఏదైనా నెగిటివ్ ఇది ఉందనంటే దానికి నేను బాధ్యుడిని అవును. ఎందుకనంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము కొరకు మనము నిందలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి. అవునా కదా? ఈరోజు ఇందాక కూడా అదే చెప్తున్నాను. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తే పిల్లల జీవితంలో అద్భుతాలు జరుగుతాయంట. ఎప్పుడండి? తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల లోపల 7 రోజులు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోద్దట. ఎన్ని రోజులు? ఎందుకనంటే ఎక్కువ రోజులు కూడా కాదు. ఆ 7 రోజుల కొరకు మన ఈగోస్, మన ఇజమ్స్ పక్కన పెట్టి ప్రార్థన చేయగలగాలి. మన పిల్లల కొరకు. ఎందుకనంటే పిల్లలకి అన్నామనంటే వాళ్ళని ఏదో లోకానుసారంగా పెంచామనుకోండి, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. నిజంగా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. జో ఉన్నాడు కదా, మేము ఒక్కొక్కసారి ఈవినింగ్ మేము ప్రేయర్ మర్చిపోయినా సరే వాడు అంటూ ఉంటాడు స్టోటరం అంటాడు. అంటే ప్రేయర్ చేయాలి కదా, మీరేంటి ప్రేయర్ పడుకునే ముందు ప్రేయర్ చేయాలి కదా, మర్చిపోయారు ఏంటని స్టోటరం అంటుంటాడు. ఆడికి వచ్చింది మాట. సో అంటే దేవునికి మహిమ కలుగును గాక. అంటే వాడి గురించి అని కాదు, చిన్నపిల్లల్లో కూడా దేవుని యొక్క ఆత్మను పనిచేస్తుంది. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు నోట్లోంచి ఆయన యొక్క స్తుతి వస్తుందట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో కనుక దేవుడిచ్చినటువంటి కృపగా నేను భావిస్తున్నాను ఈ యొక్క పరిచర్య. ఈరోజు నిజంగా అనేక మంది బయటికి వెళ్ళిపోతే వాళ్ళు ఇప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అని అంటే రాకడ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. నేను సరదాగా చెప్పట్లేదు. ఆ రోజు ఖచ్చితంగా రిపెంట్ అవుతారు చాలామంది. భయంకరమైనటువంటి రిపెంటెన్స్, కానీ ఉపయోగం ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఒక్కసారి భూమి మీద నుంచి తొలగించిన తర్వాత, అంటే పైకెత్తబడిన తర్వాత నువ్వు ఎంత రిపెంట్ అయినా కూడా దానివల్ల ఇంచు కూడా ఉపయోగం ఉండదు. 1 సెంటీమీటర్ కాదు, 1 మిల్లీమీటర్ కూడా పైకి లేగలేవు ఇంక నువ్వు. అందుకనే ప్రాఫిట్ మెసేజ్ ఫాలో అవుతున్నటువంటి ఒక హీలింగ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక పాస్టర్ ఆయన అంటాడు, నువ్వు పడిపోయినప్పుడు, చాలా అద్భుతమైనటువంటి మాట ఇది, చాలా నచ్చింది నాకు. నువ్వు పడిపోయినప్పుడు అంటే ప్రతి మనిషి పడిపోతాడు. నేను పడిపోతాను, మీరు పడిపోతారు, అందరం పడిపోతాం ఎవ్వరికి. ఎందుకనంటే దావీదు గొప్ప గొప్ప భక్తులకే ఛాన్స్ లేదు, అందరూ పడిపోతారు. కానీ పడిపోయినప్పుడు తిరిగి లేవగలిగినంత వరకే పడిపోవాలట. ఎందుకంటే లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది, ఇంకాగు అని. అవునా కదా? నువ్వు లేవలేనంత పడిపోయావనుకో, దేవుని చేతిలోంచి బయటికి వెళ్ళిపోయావని గుర్తుపెట్టుకో. ఆయన ఎంత మంచి అద్భుతమైన మాట చూడండి. నువ్వు లేవలేనంతగా పడిపోయావనుకో, అయిపోయినట్టే స్టోరీ. యువర్ అవుట్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్. అందుకని ఆయన ఏమంటాడు తెలుసా? వెన్ యూ ఫాల్
బీ కేర్ఫుల్ దట్ యు గెట్ అప్ ఎర్లీ, అదర్వైజ్ ఇట్ షుడ్ నాట్ బికమ్ హార్డ్ ఫర్ యూ టు గెట్ అప్ అట. అర్థమైందండి? ఇట్ షుడ్ నాట్ బికమ్ హార్డ్ ఫర్ యూ టు గెట్ అప్. అందుకనే నేను మీకు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సలహా ఏంటంటే, దయచేసి మందిరం మానకండి. అర్థమవుతుందండి? అలాగే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోవడానికి కూడా సిద్ధపడండి. ఈరోజు చెప్పబోయేటువంటి వాక్యము, మీరు దానియేలు గ్రంథం 11వ అధ్యాయం ఎంతమంది చదువుకురమ్మని, ఎంతమంది చదువుకొచ్చారో నాకైతే తెలియదు, కానీ ఈ వాక్యము వినిన తర్వాత ఈ మందిరానికి రావటం దేవుని యొక్క చిత్తం అని మీకు తెలుస్తుంది. ఇది నేను యాక్చువల్గా ఇంకొక మెసేజ్ చెప్దామనుకుని వచ్చాను, కానీ ఈ వారంలో ఈ మెసేజ్ చెప్పాలనేటువంటి ఆలోచన థాట్ నాకు వచ్చింది. కానీ ఎంత బిజీ ఉందంటే ఈ వీక్, అంటే జాబ్ కూడా కొద్దిగా స్ట్రెస్ఫుల్ జాబ్. ఓకే, టఫ్ ఉంటుంది. ఎందుకనంటే ఆటోమేటిక్గా సైతాను ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్స్ ఇస్తూ ఉంటాడు. వర్క్ ఈ మధ్యలో ఏమైందంటే, వర్క్ చేసిన దాని మీదే చేస్తున్నా దాని మీదే చేస్తున్నాను. నాకు అనిపించింది, ప్రభా ఈ టైం ఇంతసేపు దీని మీద స్పెండ్ చేసే బదులు నేను మీతో స్పెండ్ చేయాలని అంటే ఫస్ట్ టైమే అది నేను బెస్ట్గా చేస్తే మిగతా టైం అంతా నాకు మిగులుతుంది కదా ప్రభా, అట్టి కృప నువ్వు ప్రభా అని ప్రార్థన చేశాను. ఐ అంటే అలాగ మల్టిపుల్ టైమ్స్ ఒకే పని చేసేలా చేయించేది ఎవరు? సాతాను. సో వాడిని బంధించాలంటే ఒకటే ఆయుధము, ప్రార్థన. ఐ సో కనుక ప్రేయర్ చేయటం అలా మొదలుపెట్టాను. ఒక విషయం చెప్తున్నాను కదా, ఏం చెప్తున్నాను మీకు, వర్క్ లోడ్స్ ఇవన్నీ ప్రెషర్ అయిపోతున్నప్పుడు ఎక్కడ అసలు మెసేజ్ రాయటానికి టైం కుదరలేదు. నాకు అస్సలు కుదరలేదు, ఒక్క క్షణం కూడా కుదరలేదు. నేను అలాగే ఈవినింగ్ వచ్చిన తర్వాత, ట్రైన్ ఎక్కిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను, అంటే మెసేజ్ చెప్పేయగలం అనేటువంటి ఒక ఆలోచన ఉంది, కానీ లోపల ఎక్కడో బలహీనత, ఎక్కడో భయం ఉంది. ప్రభా ఏం చేయాలి ప్రభా అని. కరెక్ట్ 9:30 పడుకుంటే, ఎప్పుడు 9:30 నిద్ర వస్తుందో చెప్పండి? 9:30 పడుకుని పోయాను, మంచి నిద్ర వచ్చింది. ట్రైన్లో పడుకుని పోతే కరెక్ట్గా వెంటనే మెసేజ్ పెట్టుకుని వెంటనే పడుకుని పోయాను. వెంటనే మళ్ళీ ఎవరో లేపినట్లు లేచిపోయాను. అప్పుడు కూర్చుని ఆల్మోస్ట్ 1 గంట వరకు మెసేజ్ రాసుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. సో మెసేజ్ రాసిన తర్వాత అమ్మాయ దేవునికి మోడర్న్ ఈవెంట్స్ గురించి ప్రాఫిట్ చెప్పినటువంటి వర్తమానం ఇది. ఏంటన్నది? మోడర్న్ ఈవెంట్స్ కమింగ్ లైవ్, కమింగ్ ట్రూ అనేది వర్తమానం. రైట్. మనమందరం లేచి నుంచుని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి సిద్ధపడదాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము, డానియల్ చాప్టర్ 11 verse 15 through 21. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి బైబిల్స్ తెచ్చిన వారు అందరూ తెరవలసిందిగా కోరుతున్నాను. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి మొట్టడి దెబ్బ వేయును. అర్థమవుతుందండి? ఇదంతా ఒక ప్రాఫెసీ. దానియేలు ఉరుములు విన్నాడా లేదా చెప్పండి? సీల్స్ విన్నాడా లేదా? థండర్స్ విన్నాడా లేదా? దానియేలు 11వ అధ్యాయము 15వ వచనము నుంచి. రైట్. చూడండి, అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేయును. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందున అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందక పోయినందున ఉత్తర దేశపు రాజు ప్రాకారము గల పట్టణమును పట్టుకొనును. ఎవరు పట్టుకుంటారండి? ఉత్తర దేశపు రాజు ఎవరు? ఏ పట్టణాన్ని పట్టుకుంటాడు? ప్రాకారము గల పట్టణాన్ని. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఈ యొక్క వాక్యాన్ని. పట్టుకొనును. వచ్చిన వాని కెదురుగా ఎవరునూ నిలవలేకపోయినందున తమకిష్టం వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశంలో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును. యాక్చువల్ తెలుగులో కన్ఫ్యూజ్ చేశారు దీన్ని. కన్ఫ్యూజింగ్ అనమాట. యాక్చువల్గా ఒకలా ఉంది ఇంగ్లీష్లో, ట్రాన్స్లేషనల్ ఎర్రర్ అనమాట. రైట్. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలని ఉద్దేశింపగా
అతనితో సంధి చేయబడును. ఏమనగా నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతని కలిసి కొనదు. అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులను పట్టుకొనును. అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును, మరియు ఆయన అవమానమును అతని మీద మరలా వచ్చినట్లు చేయును. అది అతనికి రాక తప్పదు. అంత ప్రాఫెసీ అర్థమవుతుందండి. దానియేలు ఏం చూస్తున్నాడు చెప్పండి? ఫ్యూచర్ చూస్తున్నాడు. ఫ్యూచర్ చూసి తన ప్రజలకు చెప్తున్నాడు. ఇది అర్థమవుతుందండి. జరగబోయేదేదో దానియేలు కన్నులు విప్పబడిన తర్వాత తన ప్రజలకు ఇప్పుడు తను చెప్తున్నాడు, ఫ్యూచర్ చెప్తున్నాడు అనమాట. తప్పదు. అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొనును. ఏం పుట్టుకుంటాడటండి? అంటే ట్యాక్స్, పన్ను పుచ్చుకుంటాడట. రైట్. పుచ్చుకొని వారిని లేపును. పన్ను పుచ్చుకొని వారిని, ఒక ట్యాక్స్ వేసేవాడిని లేపుతాడట. ఇది అసలు మెయిన్ థింగ్. ఒక ట్యాక్స్ వేసేవాడిని లేపుతాడట. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును. కానీ కొన్ని దినాలు అయిన తర్వాత ఏమవుతుంది? అతను నాశనం అయిపోతాడు. కానీ ఆ నాశనము ఆగ్రహం వలనైనను యుద్ధము వలనైనను కలుగదట. ఆ నాశనం ఎలా జరుగుతుంది? ఆగ్రహం వల్ల కానీ యుద్ధం వల్ల నాశనం రాదట. కానీ ఇంకో రకంగా నాశనం వస్తుందట. ఇంకో రకంగా అంటే ఎలా వస్తుందండి? డబ్బులు. నాశనం ఎలాగొస్తుంది? ఒకసారి యోబు జీవితం చూసుకోండి. ఏమేం పోయినాయి, ఎలా నాశనం అయిపోయాడు. అర్థమవుతుందండి. నాశనం అనేది ఎలా రావాలి? ఒక యుద్ధము వల్ల కానీ, ఇంకోటి ఏంటది? ఆగ్రహం వలన, అదే కోపం వలన ఏమవుతుంది? పరిస్థితులు మారిపోతాయి. ఒక్కసారి పడిపోతారు కిందకి మనిషి. నెక్స్ట్ ఏంటి? యుద్ధం వల్ల కింద పడిపోతాడు. నాశనము, డబ్బు పోతే కూడా నాశనం అయిపోతాడు. చూడండి, కలుగదు. అతనికి బదులుగా నీచుడు ఒకడు వచ్చును. ఎవడొస్తారటండి? అంటే ఒక నీచుడు వస్తాడు, ఒక వర్స్ట్ ఫెలో వస్తాడనమాట. వైల్డ్ పర్సన్ అని ఉంది. అతనికి రాజ్య ఘనత నీయరు కానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చుకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ఎవరో అతనికి ఇవ్వరు కానీ అతడు ఏం చేస్తాడండి? ఇచ్చుకపు మాటలు అనమాట. అంటే బటర్ కోటెడ్ వర్డ్స్, ఏంటిది? పొంగించేటువంటి మాటలు, ఫ్లాటరింగ్ వర్డ్స్, ఇలాంటి ఇచ్చి నునుపైన మాటలు చెప్పి వెంటనే రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడట. ఇది వాక్యం ఈరోజు. ఇది ఎందుకు చెప్పబడింది దానియేలుకి? ఆ కాలం వారికైనా మనకు ఆపాదిస్తుందా? ఆపాదిస్తే దీనివల్ల మనకి యూజ్ ఏంటి అనే విషయం ఈరోజు తెలుసుకుంటాం. రైట్. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి నాయనా, వాక్యమై ఉన్నటువంటి దేవా, నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దయగలిగినటువంటి మీ హస్తం నాయన మాకు తోడుగా ఉంచి నడిపించండి ప్రభా. మేమందరం నాయన విశ్వాసంలో పడిపోయినటువంటి వారము ప్రభా. అయ్యా, మాలో ఎవరికైనా ప్రాపర్ ఫెయిత్ లేదు తండ్రి. అయ్యా, మీ మీద నాయన ఆసక్తి లేనటువంటి జీవితాలు ప్రభా మావి. ఇదిగో నాయన, నీ వాక్యమును అనుగ్రహించి తండ్రి మాకు ఈ వాక్యమును నాయన విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ విషయాలన్నీ చూడటానికి దానియేలు గారికి మీరు ఎలా కనులు తెరిచారో నాయన, ఆ విధంగా మీరు మాకు తెరవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, ఒకానొక సమయంలోనైనా మేము వాక్యంలో చదివినట్టయితే ఒక మందిరము దగ్గరనైనా ఒక కుంటివాడు నాయన ప్యారలైజ్ అయిపోయి కూర్చున్నాడు ప్రభా. ఆ ప్యారలైజ్ అయి కూర్చున్నటువంటి వ్యక్తికి నాయన మీరు వెళ్ళినప్పుడు తండ్రి అతడు నాయన ప్రభా స్వస్థపరచబడ్డాడు తండ్రి. ఈరోజు మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాం ప్రభా. విశ్వాసంలో ప్యారలైజ్ అయిపోయి ఉన్నాం ప్రభా.
తండ్రి నీ వాక్యమును పంపించి మమ్మల్ని మళ్ళీ తిరిగి నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయన నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా భార్యల్ని మా బిడ్డల్ని ప్రభా మాకు కలిగిన సమస్తాన్ని నీ రక్తములో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క సంఘాన్ని నీ రక్తములో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ జీవపు రొట్టెని ప్రభా మీరు ఈరోజు మీరు మాకు విరిచి వడ్డించమని సహాయం చేయమని నజరుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందామండి. రైట్. సో చదవబడినటువంటి వాక్యము అద్భుతమైనటువంటి వాక్యము. ఈరోజు నిజంగా మనం ఆలోచన చేసి చూస్తే కొన్ని విషయాలు మనం అనుకుంటాం మనకి తెలుసు అని అనుకుంటాం. అవునా కదా చెప్పండి? మనం ఏమనుకుంటామండి? మనకు తెలుసు అనుకుంటాం. ఈరోజు ప్రపంచాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పరిస్థితులన్నీ చాలా ర్యాపిడ్గా మారిపోతున్నాయి. చూడండి, చాలా ర్యాపిడ్గా మారిపోతున్నాయి. అంటే ప్రపంచం దేని కొరకు సిద్ధపడుతుందని అంటే ఎత్తబాటు కొరకు సిద్ధపడుతుందండి. ఆమేన్. బిలీవర్స్ అంటే ఇప్పుడు భూమి సిద్ధపడాలి, పాపులు సిద్ధపడాలి, దేవుడు సిద్ధపడాలి, దేవుని జనాంగం కూడా సిద్ధపడాలి. అవునా కదా? అన్నీ ర్యాపిడ్గా చేంజెస్ అయిపోతున్నాయి. కానీ మనము మాత్రము కళ్ళు మూసుకుని ఉన్నామనేటువంటి విషయం మనకు అర్థం అవ్వాలి. మనం ఎలాగున్నాము? చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకేమీ తెలియట్లేదు. తెలుస్తుందా? చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుస్తుందా మనకి? చెప్పండి. ఏమీ తెలియట్లేదు. మనం భయంకరమైనటువంటి గురుడ్డితనంలో ఉన్నాం. ఈరోజు నేను మిమ్మల్ని అడిగితే మీ కన్నులు తెరవబడినాయా అని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? తెరిసే ఉన్నాయి కదా పాస్టర్ గారు, కళ్ళు ఇదిగోండి తెరిసే ఉన్నాయి, పెద్ద పెద్ద కళ్ళు తెరుచుకుని నేను చూస్తున్నాను. కానీ నేను మాట్లాడేది ఆత్మీయ నేత్రముల గురించి మాట్లాడుతున్నాను. యేసు ప్రభువారు ఆయన యొక్క శిష్యులతోటి నిజంగా చాలా జాగ్రత్త గ్రహించాలి. మరణము గెలిచి తిరిగి లేచిన తర్వాత పొద్దున్నే ఎవరు కనబడ్డారండి? మగ్దలేని మరి కనబడ్డారు. అవునా కదా? ఆ తర్వాత క్లయోపా అతని యొక్క స్నేహితుడు కలిసి ఇద్దరు కలిసి యెరూషలేము వైపు వెళ్తుంటే వెంటనే వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారో చూసావా? యేసుప్రభుని ఎలాగా ఆయన నిజమైన ప్రవక్తరా అదిరా ఇదిరా అని మాట్లాడుకుంటుంటే ఆ ఎన్ని విషయాల గురించి మాట్లాడుతుంటే వెంటనే ఏం జరిగిందని అంటే వాళ్ళ మధ్యలోకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. ఆమేన్. చూడండి, ఆ ప్రత్యక్షం అయిన తర్వాత అక్కడ దేవుడు వాళ్ళతో 6 గంటలు మాట్లాడాడండి. ఆమేన్. ఎంతసేపు మాట్లాడాడు? మధ్యాహ్నం నుంచి ఇలా సాయంత్రం అంటే చీకటి పడేంతవరకు వాళ్ళతోటి మాట్లాడుతూ విషయాలు అనేకమైన ప్రొఫాటిక్ ఈవెంట్స్ చెప్పుకొచ్చారన్నమాట జీసస్ ఆయనకి, వాళ్ళిద్దరికి. మోడర్న్ ఈవెంట్స్ ఏమేం జరుగుతాయో, ఫ్యూచర్లో ఏమేం జరుగుతాయో ఎందుకో చెప్పనా, చాలా జాగ్రత్త గ్రహించండి. వారి దగ్గర ఉన్నటువంటి దేవుడు పునరుద్ధారుడైనటువంటి దేవుడు. ఆమేన్. అందుకనే వాళ్ళు కళ్ళు తెరవబడినాయట. నిజంగా చూడాలంటే అక్కడ ఏం జరుగుతుందని అంటే వాళ్ళు కళ్ళు నిజంగా తెరిచే ఉన్నాయి, వాళ్ళ త్రోవను చూస్తూ నడుస్తున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ పక్కన ఉన్నది యేసయ్య అని గ్రహించలేకపోయారు. అవునా కదా చెప్పండి? పక్కన ఉంది ఎవరు? యేసయ్య అని గ్రహించలేదు. ఈరోజు నీతోటి నాతోటి మాట్లాడుతుంది ఎవరో తెలుసా? ప్రకటన 10:1 గ్రహించాలి. చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు ఈ వాక్యం విన్నప్పుడు. అందుకనే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆ వాక్యం విన్నప్పుడు వాళ్ళ హృదయాలు మండినాయటండి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ హృదయాలు ఏమైనాయి? మండినాయట. కళ్ళు మూసుకుపోయి ఉన్నా సరే వాళ్ళ హృదయం మాత్రం మండుతూ ఉందట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వాళ్ళు లోపల ఏముంది? ఇప్పుడు దేవుని యొక్క ప్రవచనాలన్నీ ఉన్నాయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీరు పుస్తకాలు తీసి రాసుకోమని అంటాను, రాసుకుంటారా ఎవరైనా? ఎందుకు రాసుకోవట్లేదు? మీరు మీకు గుర్తుండిపోతాయని అనుకుంటున్నారు. ఉండవని నేను రాసి ఇచ్చేస్తాను మీకు. దేవుడు మీకు జీతాలు ఇస్తున్నాడండి, ప్రతి నెల ఇస్తున్నాడా? ఈ నెల మీరు ఏం చేస్తారంటే అప్పన్న చేసి ఒక పుస్తకం కొనుక్కొని ఒక పుస్తకం పెట్టుకోండి. ఎందుకంటే రాయలేదనుకోండి గుర్తుండదు. ఎన్నో విషయాలు బోధించినప్పటికీ ఎందుకు గుర్తుండదో తెలుసా? రాయిపోతే గుర్తుండదు. అందుకనే దేవుడు ఏమన్నాడు? నీవు రాయము అన్నాడా లేదా? ప్రకటన గ్రంథంలో జాన్ నువ్వు అలా చూడరా బాబు, నువ్వేం చేయక్కర్లేదు రాయి అన్నాడా లేదా? ఎంతోమంది ప్రవక్తలకు ఏమన్నాడు? నువ్వు రాయి అన్నాడా లేదా? ఎందుకు రాయమన్నాడు? గుర్తుంటుంది అన్నమాట. ఆమేన్. సో మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ వీక్కి
అందరూ పుస్తకాలు కొని తెచ్చుకోండి. ఒక పాస్టర్ గారు ఉన్నారు, కొని తీసుకురాకపోతే మీ ఉద్యోగాలు పోతాయని అంటారు ఆయన. అంటే భయపెట్టి పని చేయించడం అనమాట. ఆయన భయపెట్టారని అనుకోవద్దు. మీ ఆత్మీయ స్థితి ఎంతగా ఎదగాలని కోరుకుంటున్నాడో ఆలోచించండి. ఆమేన్. ఉద్యోగం ఏముందండి, ఒకటి పోతే ఇంకోటి ఎత్తుక్కోవచ్చు, రాకడ ఒకటి పోతే ఇంకోటి ఎత్తుక్కోవడానికి అవదుగా. అందుకనే ఆయన అంత స్ట్రిక్ట్గా చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు అనేక మంది రాలేనందుకు నాకు బాధ ఏమనిపిస్తుందో తెలుసా? వాళ్ళు రాలేదు, చర్చికి రాలేదని కాదు, వాళ్ళు చాలా విలువైనది కోల్పోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు మిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దేర్ లైఫ్స్. టేక్ ఇట్ యాజ్ ఎ ప్రాఫెసీ. నా మాటలు కఠినంగా ఉన్నాయని అనుకోవద్దు దయచేసి. ఎందుకు అంత కఠినంగా చెప్తున్నానంటే, మీ ఆత్మను ప్రేమించేవాడు ఎవడైనా కఠినంగానే మాట్లాడతాడండి. ఏమండి, యేసు ప్రభు హత్మాను శిష్యులు తిట్టారా లేదా చెప్పండి? నానా మంచిదే నానా, ఏం పర్లేదు అని అన్నారా? ఎందుకు తిట్టారు ఆయన? మందమతులారా, మూర్ఖులారా, వేషధారులారా అదని ఇప్పుడు తిడతానే ఉన్నాడు ఆయన. ఎందుకు తిట్టారు ఆయన? ప్రేమించాడు కాబట్టి, కృప చూపిస్తున్నాడు కాబట్టి అంతగా తిట్టాడు అనమాట. చాలా జాగ్రత్త గ్రహించాలి ఈ విషయం. మనం ప్రేమ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా గాయపరుస్తాడట. ఆమేన్. అనేక సార్లు మన జీవితాల్లో కొన్ని గాయాలు ఎదురవుతుంటాయి. మనం అనుకుంటాం, ప్రభా ఎందుకు చేసావు ప్రభా అని అడుగుతాం ఖచ్చితంగా. ఎందుకు ప్రభా ఇలా అయింది, నేనేం చేశాను? నేను టెస్ట్ చేయాలిగా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూడాలిగా. సార్ ఒక ఆయన ఉంటాడు, ఆయన అరే అప్పుడప్పుడు నేను నిన్ను తిట్టినా సరే నువ్వు పెద్ద ఫీల్ అవ్వకో, ఏదో పెద్ద రకంగా తిట్టేసాను అనుకో, కానీ దాన్ని ఫీల్ అవ్వకో. ఎగ్జాక్ట్లీ అది కరెక్టే. ఆమేన్. సో తిట్టినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి? నా కొరకే. ఆమేన్. నా కొరకే. ఓకే, నేను రక్షింపబడాలి, నా కుటుంబం రక్షింపబడాలి కాబట్టి. ఆమేన్. కరెక్షన్ అంటే చాలామందికి నచ్చదండి. అవునా కదా? కరెక్షన్ అంటే నచ్చుతుందా? నచ్చదు కరెక్షన్ అంటే. ఎందుకు నచ్చదు అని అంటే, నీకు నచ్చట్లేదు, లోపల ఉన్నవాడికి నచ్చట్లేదు. నీకు కాదు ప్రాబ్లము, లోపల సైతాన్గాడు ఉన్నాడు, ఆడికి నచ్చదు కరెక్షన్ అంటే. ఒక త్రాగేవాడిని త్రాగొద్దని చెప్పామనుకోండి, ఏమండి నచ్చుతుందా? నచ్చదు. ఎందుకు నచ్చదు? యాక్చువల్గా అతనికి ఏం సంబంధం లేదు, లోపల ఒకడు ఉన్నాడు. వాడేం చేస్తాడు అనుకున్నావు? వాడు ఎక్కడ కూర్చుంటాడు? సమాధుల మీద కూర్చుంటాడు. ఎక్కడ? సమాధుల మీద కూర్చుంటాడు. ఇక్కడే ఉన్నాను, నువ్వు ఎప్పుడు వస్తావో చూస్తున్నాను. అంతేనా కాదా? త్రాగొద్దని చెప్పేవాడు జీవం ఇచ్చేవాడు. ఆమేన్. తాగమని చెప్పేవాడు జీవం తీసేసేవాడు. ఆడు సమాధి మీద కూర్చుని పిలుస్తూ ఉంటాడు, దా త్వరగా రా, ఎదురు చూస్తున్నాడు. నీలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ సెట్ చేశాను. అర్థమైందండి? చాలా జాగ్రత్త. సో నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడా, జీవమునిచ్చేవాడా, నువ్వే చూసుకోవాలి. అందుకనే నీకు నిజంగా వాక్యం తెలిస్తే, నీకు నిజంగా పరిశుద్ధాత్మ ఉంటే, వాక్యం మీద నీకు ఇల్యూజన్ ఉండదు. ఇంకా ఫస్ట్ సిల్లో ప్రాఫిట్ అంటారు, ఏ మ్యాన్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇల్యూజన్ అట. ఆమేన్. వాక్యం ఇది. ఇల్యూజన్ అంటే ఏంటి? అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను. ఇంకా అలా అనుకోవు. వాక్యము నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు వాక్యం ఇది అని నీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఆల్వేస్ ప్రే ఫర్ ద హోలీ స్పిరిట్. నువ్వు ఏది అడుగుతావో అది ఇస్తానంటున్నాడు దేవుడు. నువ్వు పరిశుద్ధాత్మను అడిగితే ఇస్తాడు, అడగకపోతే ఏమి ఇస్తానని అంటాడు. అవునా కదా? మన పిల్లల్ని ఒక్కొక్కసారి బయటికి తీసుకెళ్ళి వాళ్ళని టెస్ట్ చేస్తాం. వీడు ఏం అడుగుతాడో, ఏం చేస్తాడో చూస్తున్నాడని, ఏం కావాలంటాడో చూస్తాడని మనం టెస్ట్ చేస్తామా లేదా చెప్పండి? అక్కడికి వెళ్ళిన వెంటనే బాబు ఒక కేక్ ఇవ్వని చెప్పి తీసి ఇచ్చేయచ్చు కదా. ఒక్కోసారి టెస్ట్ చేస్తాం. దేవుడు కూడా అలాగే టెస్ట్ చేస్తాడు. నిజంగా వీడికి అసలు పరిశుద్ధాత్మ కావాలా, పరిశుద్ధాత్మ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఎప్పుడు పరిశుద్ధాత్మ మీద నీకు అది కలుగు చేసేది కూడా ఆయనే. మళ్ళీని పరిశుద్ధాత్మ నీకు కావాలనేటువంటి ఆశ కలుగు చేసేది ఆయనే. కానీ ఆ ఆశలో నువ్వు ఎదుగుతున్నప్పుడే అప్పుడు మాత్రమే ఇస్తాడు. ఆమేన్.
నువ్వు ఆశలో ఏమవ్వాలి? ఎదగాలి. యూ హ్యావ్ టు లాంగ్ ఫర్ ద హోలీ స్పిరిట్. కొన్నిసార్లు కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నీకు అనారోగ్యం వచ్చిందనుకో, నువ్వు పరిశుద్ధాత్మ నిమ్మను, పరిశుద్ధాత్మ ఉన్న చోట అనారోగ్యం ఉండదు, బయటకు పారిపోతాయి. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. నీకు అప్పులు ఉన్నాయనుకో, పరిశుద్ధాత్మను నువ్వు పిలువు, అప్పులు పారిపోతాయి. ఆమేన్. నీ పరిస్థితులు బాగాలేదనుకో, వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ పారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసు ప్రభు అందువలనే అన్ని అద్భుతాలు చేయగలలేరు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు సజీవుడిగా ఉండి తిరిగాడు, అవునా కదా? మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు మరణం గెలిచి తిరిగి లేచినటువంటి ఇంకా పవర్ఫుల్ గాడ్, నా యందుండువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. ఈరోజు నీవు నేను ఎందుకు చేయలేకపోతున్నావు తెలుసా? వీఆర్ నాట్ లాంగింగ్ ఫర్ ద హోలీ స్పిరిట్. అండ్ మెనీ పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ అంటే చాలామంది అనుకుంటారు భాషలు అని అనుకుంటున్నారు. నో, భాషలు అనేది అసలు పరిశుద్ధాత్మ కానే కాదు. ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అంతే. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? సర్వసత్యములో నువ్వు ఉండటమే పరిశుద్ధాత్మ. ఆమేన్. సత్యములోంచి నువ్వు తొలగిపోయి నేను పరిశుద్ధాత్మలో ఉన్నాను అని అంటుంటే నువ్వు ఒక ఇల్యూషన్లో, ఒక గుడ్డితనంలో ఉన్నావు. ఆమేన్. సత్యములో ఉంటేనే పరిశుద్ధాత్మ. సత్యములో బయటికి వెళ్ళిపోయి సత్యములోంచి నేను పరిశుద్ధాత్మతో నిండుకున్నానంటే నువ్వు ఒక అబద్ధపు ఆత్మతో నింపబడి ఉన్నావని గుర్తు పెట్టుకో. అర్థమవుతుందండి? గ్లోరీ టు గాడ్. సో ఇప్పుడు మనం అనుకుంటున్నాం మన కళ్ళు తెరవబడినాయి అని అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం? మన కళ్ళు తెరవబడినాయి అనుకుంటున్నాం. కానీ వాక్యం ఏం అర్థం అవ్వకుండా, వాక్యం తెలియకుండా ఎలా కళ్ళు తెరవబడినాయి? యేసు ప్రభు తన శిష్యులకు అనేకమైనటువంటి విషయాలు, ఆ క్లయోపాకి అతని స్నేహితుడికి అనేకమైనటువంటి విషయాలు తెలియచెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడినాయి అట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం కూడా కొంత మట్టుకు మాత్రమే చూస్తున్నాం, అన్ని విషయాలు తెలియట్లేదు మనకి. ఎందుకో తెలుసా? మనం పరిశుద్ధాత్మని ఆహ్వానించట్లేదు. పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు యొక్క ఆత్మని మనం ఆపాదించట్లేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే న్యూస్ పేపర్ చదువుతున్నాం, అవునా కదా? చెప్పండి. మీరైనా నేనైనా న్యూస్. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ట్రంప్ ఏమన్నాడు, మినిస్టర్ ఏమన్నాడు, లేదంటే ఆ హీరో ఏమన్నాడు. ఈ మధ్య ఇంకోటి ఎక్కువైపోయింది, హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది. ఆ హెల్త్ గురించి చెప్పే అన్ని సగానికి సగం రాంగే ఉంటాయి. దానివల్ల జనాలు ఏంటంటే హెల్త్ని పాడు చేసుకుంటున్నారు. తెలాయాల్సినవి తినకుండా. ఆడెవడో హీరో ఉంటాడు, ఆడేమో ఇన్ని గంటలు తిన్నంటే వీళ్ళు మొదలెడతారు. ఇప్పుడు అంటే ఏ స్పిరిట్ పనిచేస్తుంది? అప్పుడు ఏ స్పిరిట్ పనిచేస్తుంది? ఆ హీరో స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. ఇక్కడ అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆడెవడో నేను కాఫీ తాగనంటాడు, ఇంకోటి కాఫీ తాగుతానంటాడు. ఇప్పుడు ఏ తాగాలో తెలియదు, ఏం చేయాలో తెలియక అటు ఇటు కాకుండా ఉన్న హెల్త్ని పాడు చేసుకుంటున్నారు జనాలు. రీసెంట్గా ఒకరితో మాట్లాడితే వాళ్ళు ఏంటంటే జింజర్ షాట్స్ ఉంటాయి కదా, అల్లం రసం ఇంత తాగితే బాగానే ఉంటుంది. ఇంత తాగితే నీ బాడీలో ఎక్కువ ఇమ్యూనోగ్లోబులిన్స్ ప్రొడ్యూస్ అయిపోతాయి. ఎక్కువ ఇమ్యూనోగ్లోబులిన్స్ ప్రొడ్యూస్ అయిపోయినా కూడా ప్రాబ్లమే. నీ బాడీని ఎంతవరకు, అందుకనే ఇవన్నీ లేకుండా బతుకుతున్న వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. టీవీకి దూరంగా, ఫోన్కి దూరంగా ఉన్న వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. టీవీకిని ఫోన్కి దూరంగా ఉన్న వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. ఎవరికైతే టీవీ ఫోను యాక్సెస్ ఉందో వాళ్ళే బాగాలేదు. అది లేకుండా ఉండలేము. అర్థమవుతుందండి? సో ఈ న్యూస్ గురించి, ఇలాంటి వాటి గురించే చూస్తున్నాం. కానీ మనం నిజంగా ఎంతమంది మెసేజ్ చదువుతున్నాం ఒకసారి ఆలోచించండి. మెసేజ్ చదువుతున్నారా మీరు? మెసేజ్ చదువుతున్నారా? నేను ఒకటి పెట్టుకున్నాను, రాత్రి 11 తర్వాత పని చేయకూడదని. అర్థమవుతుందండి? రాత్రి 11 తర్వాత. ఎందుకనంటే దేవుడు నీకు పని చేయడానికి పగలు 12 గంటలు ఉన్నామని బైబిల్లో చెప్పాడు. ఆమేన్. ఎన్ని గంటలు ఉన్నాయండి?
పగలు 12 గంటలు ఉన్నాయట నువ్వు పని చేసుకోవడానికి. పొద్దున్న 5 గంటల నుంచి నువ్వు రాత్రి 7 గంటల వరకు 8 గంటల వరకు పని చేసుకో, నీకేం ప్రాబ్లం లేదు. రాత్రిపూట లేచి పని చేయొద్దు, ప్రార్థన చేయి. అది అనుకున్న వెంటనే రాత్రి కూడా పనిచేసే పరిస్థితులు వచ్చినాయి నాకు. దీన్ని జయించాలి, ఏమైనా సరే ఇప్పుడు పడుకుని పోయి రేపు పొద్దునే చేద్దామని అనుకుని డిసైడ్ అయిపోయాను. నిజంగా చెప్తున్నాను, అలాగే పడుకుని అలాగే పొద్దున్న లేచాను. వారంలో చేయాల్సింది ఒక్క రోజులో చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం డెసిషన్ తీసుకున్నామంటే అలాగే రోజు మార్నింగ్ సీల్స్ చదవాలి. ఒక పేరాన్నా చదవాలి, 2 పేరాలన్నా చదవాలని పెట్టుకోండి సీల్స్. దేవుడు మీ కళ్ళును అలా తెరుస్తాడండి. ఆమేన్. దేవుడు మీ కళ్ళను అలా తెరుస్తాడు. సీల్స్ చదువుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. అబ్బా, బైబిల్లో నీకు ఒక విషయం తెలిస్తే ఎంత అద్భుతం. ఆమేన్. నీకు బయట విషయాలు తెలిస్తేనే నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు కదా. అలాగే బైబిల్లో ఉన్నటువంటి ఒక విషయము మరుగైనది నీకు దేవుడు చెప్తుంటే గొప్ప ధైర్యం, క్లారిఫికేషన్. దేవునికి మహిమ కలుగును గాక. సో రీడ్ సీల్స్ బుక్. అర్థమవుతుందండి? మనం ఏం చేయాలి? సీల్స్ చదవండి. చదవకపోతే మీరు అసలు ఎక్కడికి వెళ్ళలేరు. అసలు 100% చెప్పగలను నేను. రైట్. సో యేసు ప్రభు కూడా తన సహోదరులు, తన శిష్యులు అందరినీ వార్న్ చేశారండి. మీకు ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. అందరినీ ఏం చేశారు? ఆయన వార్న్ చేశారట. వెళ్ళిపోయే ముందు మత్తయి 24వ అధ్యాయం చెప్పారా లేదా చెప్పండి వాళ్ళకి. మత్తయి 24లో యెరూషలేములో ఉండేవాళ్ళు యోదయాలో ఉండేవారు కొండలకు పారిపోవాలని అని చెప్పారా లేదా? చెప్పారా లేదా? చెప్పండి. చెప్పారు. ఎవరు? యేసు ప్రభు శిష్యులకి చెప్పారు, దాని దగ్గర ఉన్నటువంటి సహోదరులతో చెప్పారు. అవునా కదా? చెప్పిన తర్వాత నెక్స్ట్ క్రీస్తు శకం 70 ADలో టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి వచ్చి యెరూషలేము మీద దాడి చేసినప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడా మరణించలేదండి. యూదులు మరణించారు కానీ క్రైస్తవుడు, క్రీస్తును నమ్ముకున్నాడు ఒక్కడ కూడా. దేర్ వాజ్ ఎ మాస్ ఎక్సోడస్ ఎట్ దట్ టైం. ఆమేన్. ఎందుకంటే వాళ్ళ కళ్ళు తెరవబడి అప్పటికి. స్టెఫను మరణించిన తర్వాత ఇది మన ప్లేస్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఒక ఉగ్రత రాబోతుంది గనుక స్టెఫను మరణించిన తర్వాత యూదులు అక్కడి నుంచి ఖాళీ చేసి యెరూషలేము ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారండి. దేర్ వాజ్ ఎ మాస్ ఎక్సోడస్. ఎవరైతే ఆమె యేసు ప్రభుని నమ్ముకోలేదో యూదుల్లో వాళ్ళందరూ లోపల ఉన్నారు, అందరూ చనిపోయారు. ఈరోజు కూడా అదే పరిస్థితి. నువ్వు డినామినేషన్లో ఉండిపోద్దని దేవుని యొక్క వాక్యం నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాడా లేదా? అప్పుడు దేవుడు మన నేత్రాలు తెరుస్తున్నాడా లేదా? ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి? క్రైస్తవుడు అయితే బయటకు వచ్చేస్తాడట. దేవునికి మహిమ కలుగును. ఇఫ్ యు ఆర్ డినామినేటెడ్ యూ కెనాట్ కమ్ అవుట్. వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే ఐఎమ్ ఎ లోథరన్, ఐఎమ్ ఎ క్యాథలిక్, ఐఎమ్ ఎ పెంటికోస్ట్. ఆర్ యు నాట్ ఎ క్రిస్టియన్ మై డియర్ బ్రదర్? Those who are called as Christians will definitely come out according to the Revelation 18:4. నువ్వు క్రైస్తవుడు అయితే బయటకు వచ్చేస్తావు. నువ్వు డినామినేషనల్ సంఖ్యలతో నువ్వు ఎక్కడైనా బంధింపబడి ఉంటే యూ కెనాట్ కమ్ అవుట్. నెవర్ యూ క్యాన్ కమ్ అవుట్. అందుకనే యెరూషలేములో ఉన్నవాళ్ళు, ఒక చిన్న సూచన చెప్పనా మీకు, 3 జ్ఞానులు ఇండియాలోంచి బయలుదేరితే యెరూషలేము లోపలికి వెళ్ళేటప్పటికి నక్షత్రం కనపడలేదు. యెరూషలేము ఒక డినామినేటెడ్ థింగ్. ఆమేన్. సంస్థాగతమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఆ లోపలికి వెళ్తే నక్షత్రం కనపడలేదు, వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ నక్షత్రం కనపడింది. చెప్పలు కూడా దేవుని అంటే నీకు ఒక మెసెంజర్ నీకు కనపడాలంటే డినామినేషన్లో నీకు మెసెంజర్ కనపడ్డావు. అందుకని అక్కడెక్కడ బ్రహ్నాం గురించి చెప్పరు. నువ్వు బయటకు వస్తేనే బ్రహ్నాం కనపడతాడు. ఆమేన్. ఆ బ్రహ్నాం నీకు దేవుని చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకేనేనట తారను చూసి అత్యానంద భరితులు అయిపోయారట వాళ్ళు.
తారను చూసి ఎలా అయిపోయారు? అత్యానందభరితులు అయిపోయారట. ఎందుకో తెలుసా? డినామినేషన్ నుంచి బయటకు వచ్చేసాడు వీడు. బయటకు వచ్చేసరికి మళ్ళీ తార కనపడింది. ఓ, ఇది వాక్యము, ఇది రూట్ అని అర్థమైపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రూట్ ఎక్కడికి నడిపించింది? యేసు దగ్గరికి నడిపించింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. గ్లోరీ టు గాడ్. అందుకనే యేసు ప్రభు మాటలు విన్నటువంటి ఏ క్రైస్తవుడు క్రీస్తు శకం 77లో ఒక్కళ్ళు కూడా మరణించలేదటండి. పరిశుద్ధాత్మని ఏం చేశాడో తెలుసా? వాళ్ళందరూ కళ్ళు తెరిచి ముందుగానే బయటికి తీసుకొచ్చాడు. యేసు ప్రభు కూడా టైంలో చూడండి మునుపున్నదే జరుగుతుందని చాలా జాగ్రత్తగా గ్రహించండి. యేసు ప్రభు టైంలో కూడా యోసేపు మరియమ్మకి అక్కడ వధ జరగబోతుందని తెలుసు కాబట్టి పరిశుద్ధాత్ముడు వెంటనే వాళ్ళు అక్కడి నుంచి బయటికి తోడుకెళ్ళిపోయాడు. అలాగే అదే పరిస్థితిలో క్రీస్తు శకం 70వ శకంలో ఏందయింది? అక్కడ వధ జరగబోతుంది కాబట్టి పరిశుద్ధాత్ముడు క్రైస్తవులందరినీ తీసుకుని ఒక వేరే ప్రాంతానికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వినేసి వెళ్ళిపోతే మర్చిపోతారు, రాసుకోవాలి. అర్థమైందా? రాయటం ఎంత ఇంపార్టెంట్. ఇది మళ్ళీ మీరు తిరగేసినప్పుడు ఓ ఇది కదా గుర్తు వస్తాయి మనకి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే చూడండి, ప్రాఫిట్ అన్సర్టెన్ సౌండ్ అనేటువంటి ఒక వర్తమానం చెప్పారు. ఏంటన్నది? అన్సర్టెన్ సౌండ్. యెషయా గ్రంథంలో ఉంటుంది అనుకుంటా ఆ లేఖనము, ఐఎమ్ నాట్ ష్యూర్. బోర ధ్వని, ఆ ధ్వని చేసినప్పుడు ధ్వని కరెక్ట్ అయినటువంటి ధ్వని రాకపోతే యుద్ధానికి ఎవరో ప్రిపేర్ అవ్వలేరటండి. ఆమేన్. అన్సర్టెన్ సౌండ్ ఉందనుకోండి, ఎవరో ప్రిపేర్ ఆ సౌండ్ కరెక్ట్గా ఉందనుకోండి, అందరూ యుద్ధానికి ప్రిపేర్ అయిపోతారు. ఆమేన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం రాబోతుందని యెరూషలేములో ఒక సైరన్ వచ్చిందండి, అని ఆగిపోయింది అనుకో, అని వేస్తే అప్పుడు అందరికి ఓ యుద్ధం రాబోతుందని ఎవరి కాళ్ళు దాక్కుంటారు. అవునా కదా? అందుకని ఒక అన్సర్టెన్ సౌండ్ అనేటువంటి వర్తమానంలో చెప్పారనమాట. జీసస్ జీసస్ ఏం చేశారనంటే మాథ్యూ 24లో ఒక సర్టెన్ ట్రంపెట్ ఇచ్చారట, క్లియర్ ట్రంపెట్ ఊదారట. సునాద సంవత్సరం బోర వాళ్ళ దగ్గర ఊదారట. ఎవరి దగ్గర? శిష్యుల దగ్గర ఊదారు, సహోదరుల దగ్గర ఊదారు. ఆ సహోదరులు ఆ బోరధ్వని విని పట్టుకుని వారి నేత్రములు తెరవబడి ఆ యొక్క వధ నుంచి తప్పించుకున్నారట. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు అదే దేవుడు మనతో కూడా ఒక స్పష్టమైనటువంటి లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ప్రిపేర్, నువ్వు సిద్ధపడు. భూలోకంలో అనేకమైనటువంటి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఎక్కడున్నావో చూసుకోని దేవుడు మాట్లాడుతున్నాడు. దేర్ మైండ్స్ వర్ ప్రిపేర్డ్ అండ్ దేర్ ఐస్ వర్ ఓపెన్. దేర్ మైండ్స్ వర్ ప్రిపేర్డ్ అండ్ దేర్ ఐస్ వర్ ఓపెన్. నువ్వు బయటికి వెళ్ళాలని నీ దగ్గర ప్రిపరేషన్ లేకపోతే నీ కళ్ళు ఎక్కడ తెరవబడతాయి? దేర్ మైండ్స్ వర్ ప్రిపేర్డ్. ఎవరు ప్రిపేర్ చేశారు? యేసయ్య ప్రిపేర్ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సౌండ్, ఆ బోర్ ఆయన ఊదినప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రిపేర్ అయిపోయారట. దేని కొరకు? విడుదల కొరకు ప్రిపేర్ అయిపోయారట. ప్రిపేర్ అయిపోయారు కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డారు. ప్రిపరేషన్ లేనోడు ఎవరు? వాళ్ళందరికీ సీల్స్ బోధించారండి జీసస్. అవునా కదా చెప్పండి? అవునా కదా చెప్పండి? అసలు మీరు మాథ్యూ 24 ఈజ్ నథింగ్ బట్ సీల్స్. ఆమేన్. లాస్ట్ టైం మనం విన్నాం కదా, మాథ్యూ 24 ఏంటండి? సీల్స్. అన్ని సీల్స్ అక్కడే ఉన్నాయి. 6వ ముద్ర ఉంది, అన్ని ముద్రలు అక్కడే ఉన్నాయి. 7వ ముద్ర మాత్రం అక్కడ లేదు. 7వ ముద్ర అక్కడ లేదు. ఆమేన్. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. దే హర్డ్ ద ప్రాఫెసీ ఇన్ దేర్ హార్ట్ అట. దే హ్యాడ్ ద ప్రాఫెసీ ఇన్ దేర్ హార్ట్. ఈరోజు ఒక వాక్యం చెప్పబడుతున్నప్పుడు, ఈరోజు ఒక వాక్యం ప్రకటింపబడుతుందో, ఆ వాక్యం నీ హృదయంలో భద్రముగా దాచుకో. ఆమేన్.
నువ్వు భద్రంగా దాచుకో వాక్యాన్ని. అది నీ హృదయంలో ఉంటేనే నువ్వు బయటికి వెళ్ళగలవు. అది నీ హృదయంలో లేదనుకో నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు వాక్యం ఎక్కడ ఉండాలి? అందుకని దేవుడు అంటాడు, నీ వాక్యం ఎక్కడ రాస్తానంటున్నాడు? హృదయం అనేటువంటి పలక మీద రాస్తానంటున్నాడు. అందుకేనట మట్టి కుండలో వాక్యం పెట్టి ఎక్కడ పెడతాడు? మట్టి కుండ. మట్టి కుండ అంటే ఏంటి? మనమే మట్టి కుండ, శరీరము. ఆమేన్. అక్కడ ఏం పెడతాడట? సీల్స్ పెడతాడట. ఈ రాసిన సీల్స్ అక్కడ పెడతాడట. దేవునికి మహిమ కలుగును గాక. నీ మట్టి కుండ సీల్స్ పెట్టడానికి సిద్ధపడిందా? నీ మట్టి కుండ సీల్స్ పెట్టడానికి సిద్ధపడిందా? డోంట్ బీ లైక్ ఏ ప్రొఫెసర్ క్రిస్టియన్. ఏదో నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి దయచేసి ఉండొద్దు. దేవునికి మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. సో ఎవరెవరైతే ఆ యొక్క ప్రవచనము యెరూషలేములో విని ఆ ప్రకారం నడుచుకున్నారో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వాళ్ళని ఏం చేసిందని అంటే జీవములోకి నడిపించింది. కానీ ఎవరైతే వినలేదో వాళ్ళందరినీ మరణంలోకి నడిపించింది. నోవాహు టైంలో అదే నీరు 8 మందిని రక్షిస్తే అదే నీరు అనేక మందిని చంపేసింది. అవునా కదా? ఇప్పుడు అదే పరిశుద్ధాత్మను నువ్వు యాక్సెప్ట్ చేసి ఆయన మాట వింటే నువ్వు జీవంలోకి వెళ్తావు. లేదు అని అనుకో, మరణమే. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. అందుకనే ఆ పరిశుద్ధాత్ముడు అనేక మంది విశ్వాసులను, క్రైస్తవులను అక్కడ పర్సిక్యూషన్ నుంచి తప్పించారట. అందుకనే వాక్యంలో ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసా? దాంట్లో నో వైజ్ వర్జిన్ విల్ ఎక్స్పీరియన్స్ పెర్సిక్యూషన్. మహాశ్రమలు వైజ్ వర్జిన్ ఎక్స్పీరియన్స్ అవదటండి. అందుకనే పేతురు గారు అంటారు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. నీకున్నటువంటి శ్రమలు ఇప్పుడు ఏవైతే ఉన్నా అసలు ఏమీ కాదు అవి. ఆమేన్. ఎందుకంటే మహాశ్రమలు రాబోతున్నాయి. అవి శ్రమలు అంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. అది అసలు కాదు. అసలు శ్రమలు నువ్వు శ్రమలో ఫీల్ అయిపోతున్నావు కదా, అసలు అవేమీ కాదు. ఎందుకంటే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోలేదో, ఎవరైతే సత్యములో నిలవలేదో వాళ్ళు ఒకానొక రోజు పొందుకోబోతున్నారో. వాళ్ళెవరో బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని కన్యకలు ఏం పొందుకుంటారు? మహాశ్రమలు పొందుకుంటారట. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో నువ్వు సాయంత్రం అయితే వెళ్ళటానికి నీకు ఒక ఇల్లు ఇచ్చాడా? అది రెంటడో ఓన్డో పక్కన పెట్టండి. ఇల్లుందా? ఇంట్లో నువ్వు మంచి ఆహారం తింటున్నావా? శుభ్రమైన నీరు తాగుతున్నావా? చక్కటి నిద్ర ఉందా? నీకు ఒక కుటుంబం ఉందా? నిన్ను పట్టించుకునేటువంటి వాళ్ళు నీ ఇంట్లో ఉన్నారా? ఏమండి, ఉన్నారా? నీకు ప్రతి నెల జీతం వస్తుందా? ప్రతి నెల నీ ఖర్చులు, అప్పులు అన్నీ క్లియర్ అవుతున్నాయా? మరి ఇంకా ఏదో లేదని శ్రమ పడిపోతూ ఉంటావేంటి? మంచి ఆరోగ్యం ఉందా? ఎగ్జాక్ట్లీ. అంతా బాగుందని అంటే అందరికీ ఎవరికి ఉండదు. మినిమం పౌలు గారికే ఒక ముళ్ళు ఉంది. ఎక్కడో చిన్న చిన్నవి ఉంటాయి. ఉండకపోతే ఎలాగా? మాట వినం కదా. వాడిని బాగు చేయవాలని నేను ఆ విధంగా చేస్తున్నానని అంటాడు దేవుడు. సో మరి ఇవన్నీ ఉండి దేవుడు నాకేమీ చేయలేదని అనుకుంటే ఎలా కుదురుతుంది? ఆమేన్. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అన్నీ చేస్తున్నాడు, మనమే ఏమీ లేదని అనుకున్నాం. అందుకనే ఇక్కడ శ్రమల గురించి నువ్వు ఆలోచన చేయి. నో వైజ్ వర్జిన్ విల్ ఎక్స్పీరియన్స్ ద పెర్సిక్యూషన్. దీస్ హ్యావ్ ద ప్రాఫెసీ ఇన్ దేర్ హార్ట్. వాళ్ళ దగ్గర ఏముంటుందట లోపల? ప్రవచనం ఉంటుందట లోపల. వాళ్ళ హృదయంలో ఏముంటుంది? దట్స్ వై రాప్చర్ ఈజ్ నాట్ ఫర్ ఫూల్స్. సారీ, దట్స్ వై రాప్చర్ ఈజ్ నాట్ ఫర్ ఫూల్స్. అర్థమవుతుందండి? ఎత్తబాటు బుద్ధి లేని వారికి కాదు, ఫూల్స్కి కాదు. ఎవరికి? బుద్ధి గల కన్యకలకే ఎత్తబాటు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామండి. ఆమేన్. రాప్చర్ ఈజ్ నాట్ ఫర్ దోస్ హూ డోంట్ నో ఎనీథింగ్. వాక్యము తెరవబడలేని వాళ్ళకి రాప్చర్ కాదండి. వాక్యము తెరవబడిన వాడికే రాప్చరు. నువ్వు ప్రార్థన చేసేసుకుంటున్నాను, నేను 3 పూటలు అంటే డినామినేషన్ వాడు నీకన్నా ఎక్కువ చేస్తాడు. నేను 3 పూటలు బైబిల్ చదువుతున్నాను, నీకన్నా ఎక్కువ చదువుతాడు. దెన్ వాట్ ఈస్ ద అదర్ థింగ్?
నీ దగ్గర సీల్స్ ఉన్నాయి, వాడి దగ్గర సీల్స్ లేవు. ఉన్నాయి కానీ నువ్వు చదవాలి. ఆమేన్. Rapture is only for those who know everything through a prophet. క్లాస్ ఉంది అక్కడ. నాకు తెలుసు అని అంటే కుదరదు. నీకు ఎత్తబాటు ఎవరికానండి? అన్నీ ఒక ప్రవక్త ద్వారా తెలుసుకున్న వాళ్ళకే. దానియేలు టైంలో ఇంకొక 3 ఉన్నారు విశ్వాసులు. ఎవరన్నా వాళ్ళ పేర్లు చెప్పగలరా? షద్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళకి ఎవరి ద్వారా వాళ్ళు ప్రార్థన చేసుకోవట్లేదా? వాళ్ళు ధర్మశాస్త్రం చదవట్లేదా? వాళ్ళకి దర్శనాలు రాలేదా? అయినప్పటికీ వాళ్ళు ఒక ప్రవక్తను ఫాలో అయితే ఆ ప్రవక్త చెప్పినటువంటి విషయాలు వీళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆ యొక్క రక్షణలోకి వెళ్ళారు, ఎత్తబట్లోకి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమవుతుందండి మీకు? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు అందుకనే మనతోటి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇప్పుడు దేవుడు కళ్ళు తెరుస్తున్నాడా? తెరుస్తున్నాడా కళ్ళు? ఇప్పుడు మండుతుందా లోపల? ఇప్పుడు దేవుని డైరెక్ట్గా చూడలేకపోతున్నాము. ఇప్పుడు మనం వీఆర్ అనేబుల్ టు సీ గాడ్ జస్ట్ లైక్ క్లయోపా. క్లయోపా దేవుడు పక్కన ఉన్నప్పటికీ చూడగలిగాడా? కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు గుండె మండుతుందిరా అబ్బాయి. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండుటలేదా? ఆమేన్. అవర్ హార్ట్స్ ఆర్ బర్నింగ్. హీ ఈస్ టాకింగ్ టు us the modern events. ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడు? మనతోటి మోడర్న్ ఈవెంట్స్ మాట్లాడుతున్నాడు. మన నేత్రములు తెరుస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఆ రోజు శిష్యులతో దేవుడు దేని గురించి చెప్పాడండి? యెరూషలేము గురించేనా చెప్పాడు? తప్పించడానికి, మరణం తప్పించడానికి వాళ్ళకు ఒక సైన్ ఏం చూపించాడు? యోదయాలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. అంటే యెరూషలేములో ఉండేవాళ్ళు ఏం చేయాలి? ఆ రోజు అది వాళ్ళకి యెరూషలేము సైన్ అయితే ఈరోజు మనకి యెరూషలేము సైన్ అవుదా? అర్థమవుతుందండి మీకు? ఆ రోజు యెరూషలేము యేసుప్రభుతో ఉన్న వాళ్ళకి ఒక సూచన అయితే ఈరోజు యేసుప్రభుతో ఉన్న వాళ్ళకి ఆ యెరూషలేము మళ్ళీ సూచన అవుదా? ఎందుకనంటే ప్రసంగి ప్రకారము మునుపు ఉన్నదే కానీ భూమి సూర్యుని కింద మళ్ళీ కొత్తది ఇంకేమీ లేదట. మునుపు ఉన్నదే. చూస్తారా ప్రసంగి 1:9? ఇంకా అసలు వాక్యంలోకి వెళ్ళలేదు మనం. ప్రసంగి 1:9. మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక అంటే ముందు జరిగిందే ఇక జరగబోయేది అదే, ఫ్యూచర్ అదే. ఇంతకుముందు ఏం జరిగిందో సూర్యుని కింద కొత్తది ఏమీ లేదండి. చేపలు కూడా దేవుని మహిమపడదా. దేవుడు అందుకనేమన్నాడు? ఆ రోజు వాళ్ళకి యెరూషలేము సైన్ ఇచ్చాడంటే ఈరోజు మనకు కూడా అదే సైన్ ఇస్తున్నాడు. యెరూషలేమును ఒక సైన్గా ఇచ్చి, చాలా జాగ్రత్తగా గ్రహించాలి, యెరూషలేముని సైన్గా ఇచ్చి దేవుడు అక్కడ ఒక ప్రవచనం చెప్పాడు. అది వాళ్ళు హృదయాల్లో ఉండిపోయింది. అవునా కదా? అది పట్టుకునే వాళ్ళు బయటకు వచ్చారు. ఈరోజు అదే దేవుడు మనతో ఏమన్నాడు తెలుసా? యెరూషలేము ఒక సైన్ రా అబ్బాయి, అది చూస్తే నువ్వు ప్రిపేర్ అయిపో. నువ్వు ప్రిపేర్ అయిపోతేనే తప్పింపబడతావు, లేదంటే తప్పింపబడవు. అదవుతుంది. యెరూషలేము ఏంటి? ఒక సైన్. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సైన్ కోసం ఎదురు చూడాలి. చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఇక్కడి నుంచి ప్రసంగి ప్రకారం ఏం చెప్తున్నారు? మునుపు ఉన్నదే అంటే ఆది కాండంలో ఉన్నదే అంతంలో ఉంటుంది. అబ్రహాం దగ్గర జరిగిందే ఎండ్ టైంలో జరుగుతుంది. దానియేలు జరిగిందే ఎండ్ టైంలో ఉంటుంది. మలాకీలో జరిగిందే ఎండ్ టైంలో ఉంటుంది. పేతురు గారి దగ్గర జరిగిందే ఎండ్ టైంలో ఉంటుంది. పౌలు గారి దగ్గర జరిగిందే ఎండ్ టైంలో ఉంటుంది. జాన్కి జరిగిందే ఎండ్ టైంలో జరుగుతుంది. చేపలు కూడా దేవుని మహిమపడతాం. ఎందుకంటే కొత్తది ఏమీ లేదు, ఉన్నదే ఉంది.
వాక్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. దెర్ ఇస్ నో చేంజ్. ఒకే వాక్యము, కానీ సిచ్యుయేషన్ బట్టి నువ్వు ఎలా తీసుకుంటావో. ఎందుకంటే వాక్యం ఇక్కడ కొంచెము అక్కడ కొంచెం ఉంది. నీవు పరిశుద్ధాత్మ తోడై ఉంటే ఆ వాక్యాన్ని ఈ వాక్యాన్ని కలిపి ఓ ఇది అని నీ కళ్ళు తెరవబడతాయి అన్నమాట. దేవునికి మహిమ కలుగు. ఆమేన్, గ్లోరీ టు గాడ్. అంటే మొదటి ఎక్సోడస్లో ఏం జరిగిందో లాస్ట్ ఎక్సోడస్లో కూడా అక్కడ యెరూషలేమును చూపించాడంటే లాస్ట్ ఎక్సోడస్ కూడా యెరూషలేమే ఉండాలి. వేరే ఆప్షన్ లేదు మనకి. లేఖనాలు అక్కడే ఉంటాయి. నువ్వు చిన్నప్పుడు చదివినప్పుడు ఒకలా ఉంటాయి, కొద్దిగా ఎదిగిన తర్వాత ఇంకోలా ఉంటాయి, దేవుల్లో ఇంకా ఎదిగిన తర్వాత ఇంకోలాగా ఉంటాయి. అందుకని ఏజ్కేల్ ఏమంటాడు, నువ్వు దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు నీళ్ళు ఫస్ట్ ఎక్కడి వరకు వచ్చినాయి? కీలమండ వరకు వచ్చినాయి అట. అంటే నీ యాంకిల్ వరకు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా లోతుకి వెళ్తే మోకాళ్ళ వరకు వచ్చినాయి. తర్వాత నడువు లోతుకు వచ్చినాయి. తర్వాత నీటిలో మొత్తం మునిగిపోయాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఉన్నాడు తెలుసా, నువ్వు ఇంకా నాతో నడుస్తూ ఉంటే, ఫెలోషిప్ చేస్తూ ఉంటే, వాక్యంలో మరుగైనటువంటి ధనము నీకు ఇస్తాను. ఆ ధనముతో నువ్వు సమృద్ధిలో పొందుకుంటావు. ఆ సమృద్ధి నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, గ్లోరీ టు గాడ్. వాక్యము సంపాదించుకోవడానికి కష్టపడాలి. ఆమేన్. దట్ ఈజ్ అవర్ జాబ్. దట్ ఈజ్ అవర్ జాబ్. నువ్వు ఈరోజు కష్టపడుతున్నావు, ఏదో అనుకుంటున్నాం, అదే అనుకుంటున్నాం, ఇది అనుకుంటున్నాం. నో, వ్యర్థం అది ఎంతని. నిజమైనది ఏది? వాక్యము. వాక్యం సంపాదించుకోవడానికి నువ్వు ఏం కష్టపడుతున్నావు చెప్పు నువ్వు. దట్ ఈస్ ద థింగ్. అందుకనే పాట ఉంటుంది కదా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. చాలామంది అనుకుంటారు, నేను దేవునికి ఇవ్వటానికి నాకు అంత చేతులు రావు, కానీ పేదలు ఉన్నారు కదండి, పేదలకు నేను అది ఇస్తాను, పేదలకు ఇది పంచి పెడతాను, పేదలకు అది అన్నం పెడతాను. దేవుడు ఏమన్నాడు తెలుసా, బేదలు ఎల్లప్పుడూ మీతోటే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా చేసుకో, కానీ దేవుడికి చేయాల్సింది ఏదైతే ఉందో అది ఫస్ట్ చేసి చూడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమవుతుందండి? గాడ్ ఈజ్ ఫస్ట్, యువర్ జాబ్ ఈజ్ నాట్ ఫస్ట్. జాబ్ ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఉన్నా లేకపోయినా ఆయనే పోషించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇప్పుడు, లిసన్ కేర్ఫుల్లీ నౌ. ఈ యొక్క దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం వరకు వచ్చేటప్పటికి, నాకు ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఇస్తే, దానియేలు పేరేంటండి? డానియేల్ అంటే ఏ పేరుంది? దేవుని పేరుంది. ఏల్ అంటే ఎవరు? దేవుడు. ఆమేన్. అయితే ఇక్కడ కొద్దిగా దానియేలు గ్రంథంలో కొద్దిగా ముందు పైకి అలా చూస్తే, నేను జస్ట్ మామూలుగా చెప్పేస్తున్నాను, ఎందుకంటే లోపలికి వెళ్ళి చదివితే చాలా టైం పడుతుంది. ఒకటో వచనం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అక్కడ ఏమంటారంటే, 3 రాజులు ఉన్నారు అంటారు ఫస్ట్. అంటే ఒక పెద్ద రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు? 3 రాజులు వస్తారని అంటారు. ఆ 3 రాజులు ఎవరు? దర్యావేషు, ఆ తర్వాత మిగతా 3 రాజులు. సో వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 3 రాజులు వచ్చారు. ఆ 3 రాజులు అలెగ్జాండర్, ముస్సోలినీ, హిట్లర్. జ్యూస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు. అర్థమవుతుందండి? మీరు చదివితే ఉంటుంది 3 రాజులు ఉంటారండి. ఆ 3 వెళ్ళిపోయిన తర్వాత 4వ వాడు వస్తాడని ఉంది. అర్థమవుతుందండి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చదివితేనే విషయం చెప్పింది కరెక్టో కాదో మీకు అర్థమవుతుంది. అయితే అలెగ్జాండర్ ఏ టైంలో, ఏ ఏజ్లో చనిపోయాడండి? అలెగ్జాండర్ ఏ ఏజ్లో చనిపోయాడు? ఎలా చనిపోయాడు తెలుసా? ఒక చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో చనిపోయాడు అంతే. కొంతమంది ఎయిడ్స్ అంటారు, కొంతమంది డయేరియా అంటారు, కొంతమంది జలుబు అంటారు, కామన్ కోల్డ్. ఓకే, అది ఏదనేది అనవసరం. ఎన్ని ఏళ్ళకి చచ్చిపోయాడండి? ప్రపంచాన్ని జయించాడా లేదా? కానీ వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేకపోయాడు. అందుకని చేతులు బయట పెట్టి సమాచారం అందరికి సోషల్లో చదివాం. యేసు ప్రభు వారు కూడా 33 సంవత్సరాలకే చనిపోయారు.
కానీ ఆయన మరణాన్ని జయించాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడతామండి. తిరిగి లేచినప్పుడు భూమి మీద, ఆకాశం మీద, పరలోకం మీద, పాతాళం మీద, అన్నిటి మీద అధికారం సాధించాడు. మన దేవునికి గట్టిగా చెప్పలు కొడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈజ్ అ మైటీ కాంకరర్. అవర్ గాడ్ ఈజ్ అ మైటీ కాంకరర్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే ఈ యొక్క దానియేలు చెప్తున్నాడు అనమాట, ఆ ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రాజు వస్తాడని అంటున్నాడు. అవునా కదా? ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు? ఇంకొక రాజు వస్తాడు అంటున్నాడు. అలాగే ఇప్పుడు డైరెక్ట్గా నేను చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఓకే, 4వ వచనం చదువుతున్నాను. దానియేలు 11:4. అతడు రాజు అయిన తర్వాత ఎవరో 4వ రాజు. అర్థమవుతుందండి? 3 రాజులు అయిపోయారు. అయిపోయిన తర్వాత 4వ రాజు. అతడు రాజు అయిన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కల విభాగింపబడును. అంటే అతను రాజు అయిన తర్వాత అతను రాజ్యం ఏమైపోద్ది? శిథిలమైపోద్ది. శిథిలమైపోయి ఆ రాజ్యం ఏమవుతుందటండి? 4 వైపులకు వెళ్ళిపోద్దట. 4 భాగాలుగా విభాగింపబడుతుందట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎన్ని భాగాలండి? 4 భాగాలు. అవునా కదా? 4 భాగాలనంటే అంటే రాజ్యము విభాగింపబడి ఒక భాగం అయిపోయిందంటే దానికి ఒక రాజు ఉన్నట్టేనా కదా? అవునా కదా? అంటే ఇప్పుడు ఒక రాజ్యం ఏమైంది? మళ్ళీ 4 రాజ్యాలైంది. 4 రాజులు ఉన్న 4 అంటే 4 వైపులకు వెళ్ళిపోయిందట. ఎన్ని దిక్కులు ఉన్నాయండి మొత్తానికి? మనం 4: ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అంటే ఈస్ట్ కింగ్, నార్త్ కింగ్, వెస్ట్ కింగ్, సౌత్ కింగ్. అవునా కదా? ఈస్ట్ కింగ్, నార్త్ కింగ్, వెస్ట్, సౌత్ కింగ్. అదే రాశారు అక్కడ. దక్షిణ దేశపు రాజు అని అంటే సౌత్ కింగ్, ఉత్తర దేశపు రాజు అంటే నార్త్ కింగ్. అవునా కదా? చాలా జాగ్రత్తగా గ్రహించండి. అర్థమవుతుందండి ఇక్కడ. విభాగింపబడును. అది అతను వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వం చేయువారికి కానీ విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు కానీ అన్యులు పొందుదురు. ఆ రాజ్యాలు ఏమవుతాయటండి? 4 రాజ్యాలు అన్యులు పొందుకుంటారట. ఎవరు పొందుకుంటారు? అన్యులు పొందుకుంటారు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ 4 రాజులు 4 వైపులు కదా? అవునా కదా? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇది సౌత్, అదే ఇది సౌత్, ఇది నార్త్ పెట్టుకోండి. నేను కరెక్ట్గా వేసాను కానీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి దీంట్లో, అందుకని. ఓకే, ఇక్కడ సౌత్, ఇక్కడ నార్త్. అంటే మనం రాసుకున్నాము ఏ దేశానికి ఇంతకీ అసలు ఈస్ట్, ఏ దేశానికి నార్త్, ఏ దేశానికి సౌత్. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని అంటున్నామండి. ఇండియాకి ఈస్ట్ ఏముంది? బంగాళాఖాతం ఉంది. వెస్ట్ ఏముంది? అరేబియన్ సౌత్. అవునా కదా? ఈస్ట్ వైపు ఏముంది? బంగాళాఖాతం. అక్కడేమో అరేబియన్ సముద్రం ఉంది. నార్త్ హిమాలయాస్ ఉన్నాయి. కింద ఇండియన్ ఓషన్ ఉంది. మరి ఇప్పుడు ఇది ఏ దేశానికి? ఇజ్రాయేల్కి అనమాట. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. అర్థమవుతుందండి? ఇజ్రాయేల్కి. ఇప్పుడు అందుకనే చూడండి, ఇజ్రాయేలు ఇదంతా మెడిటరేనియన్ సీ అండి. మెడిటరేనియన్ సీ. ఈ మధ్యలో ఇజ్రాయేల్ ఉంటుంది. అర్థమవుతుందండి? దీని పక్కనేమో ఐగుప్తు ఉంటుంది, ఈజిప్ట్. వీడే దక్షిణ దేశపు రాజు అన్నమాట. ఈ పైన ఏముంటుంది? సిరియా. వీడు ఉత్తర దేశపు రాజు. మీరు మ్యాప్ చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ మ్యాప్ చూస్తే ఐగుప్తు ఇజ్రాయెల్కి సౌత్లో ఉంది. అర్థమవుతుందండి? పైన ఏముంది? దమస్కస్ దేంట్లోది? సిరియాలో భాగం. అవునా కదా? ఈ పైన ఏముంటుంది? సో ఇజ్రాయెల్ అక్కడ మధ్యలో ఉంది. అర్థమవుతుందండి? సో ఈ భాగాలు విడిన తర్వాత ఈ ఈస్ట్ రాజు, వెస్ట్ రాజు లయమైపోతారు. మిగిలింది వీళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారండి. అర్థమైందండి? అదే 15వ వచనం చూడండి. అంతలో
ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేయును. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందున, అతడు ఏర్పరచుకొనిన జనము దృఢ శౌర్యము పొందకపోయినందున, ఉత్తర దేశపు రాజు ప్రాకారము గల పట్టణమును, ప్రాకారము గల పట్టణం ఏదండి? యెరూషలేమేనా కాదా? ఏండి, యెరూషలేమే కాదా ప్రాకారము గల పట్టణం? చైనా యెరూషలేము. ఆ ప్రాకారము గల పట్టణంను పట్టుకోండి. అయితే మొత్తం అంతా పట్టుకోడు, కొన్ని సిటీస్ మాత్రమే పట్టుకుంటాడు. మీరు కిందకి చదివితే, మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదవండి, తెలుగు బైబిల్లో చదివితే అక్కడ ఏం అర్థం అవుతుంది మనకి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ రాజులు అర్థమయ్యారు కదా మీకు. అట్లీస్ట్ సౌత్ కింగ్ అంటే టోల్మీ అని ఉండేవాడు అప్పట్లో. ఆడి పేరేంటి? టోల్మీ. అతని పేరేంటో చెప్పండి? టోల్మీ. అవతలాడి పేరేమో సెల్యులాస్. ఈ సిరియన్ రాజు పేరేంటి? సెల్యులాస్. ఏం సార్ సోషల్ స్టడీస్ కరెక్టేనా? వీళ్ళండి రాజులు మొత్తానికి. అయితే ఇక్కడ విషయం మనం చాలా జాగ్రత్తగా ఏంటి, ఇక్కడ ఏమనుంది? కింగ్ ఆఫ్ ఏ కింగ్ స్ట్రాంగ్గా ఉంటాడని ఉంది అక్కడ. నార్త్ కింగ్ స్ట్రాంగ్. యాక్చువల్గా సౌత్ కింగ్ స్ట్రాంగ్. ఐగుప్తు రాజు చాలా స్ట్రాంగ్ అక్కడ. యాక్చువల్గా ఏది స్ట్రాంగ్? ఫరోస్ వీళ్ళు స్ట్రాంగ్, రైట్. అయితే ఈ సిరియా రీసెంట్గా సిరియన్ వార్ అయిందా? ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది? రీసెంట్గా సిరియన్ వార్ అయిందా లేదా? సిరియన్ సివిల్ వార్లో ఎవరికి హెల్ప్ చేశారు చెప్పండి? రష్యా ఏమన్నా హెల్ప్ చేసిందా? ఎవరికి? సిరియన్స్కి చేసిందా? అడిగారు కానీ చేయలేదు. అడిగారు కానీ చేయలేదు. అవునా కదా? చేశారా? యాక్చువల్గా అక్కడ ఇష్యూ ముస్లిమ్స్ తోటి వచ్చింది కాబట్టి రష్యన్ కమ్యూనిస్ట్ వాడు చేయలేదు. కానీ ప్రీవియస్ మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఏంటంటే, ఈ సిరియన్ కింగ్ ఈ యొక్క పరిస్థితిలో ఏం చేశాడంటే కొన్ని సిటీస్ని మాత్రమే ఆక్రమించుకోగలిగాడు, అన్నిటిని చేయలేకపోయాడట. బైబిల్ అదే చెప్తుంది. మీరు అక్కడ చదివితే 18వ అధ్యాయం నుంచి చదివితే 18వ వచనం నుంచి అదే ఉంటుంది. చాలా జాగ్రత్తగా గ్రహించండి. అయితే ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నటువంటి టైంలో ప్రాఫిట్ ఈ విషయాల గురించి చెప్తూ చేంజ్డ్ ద హిస్టరీ. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ప్రాఫిట్ వచ్చి నార్త్ కింగ్, నువ్వు ఈస్ట్ కింగ్ని చూడకు. ఈస్ట్ కింగ్ అంటే ఎవడనుకుంటున్నారు? ఇప్పుడు నార్త్ కొరియా వాడు. ఇప్పుడు ఈస్ట్ కింగ్ ఎవరు? నార్త్ కొరియా వాడు అనమాట. నువ్వు ఈస్ట్ కింగ్ గురించి నేను చంపేస్తానని నువ్వేం టెన్షన్ పడకో. నువ్వు ఈస్ట్ కింగ్ని చూడకో, సౌత్ కింగ్ని చూడకో, ఇంక వెస్ట్ కింగ్ని చూడకో. లుక్ అన్ టు ద నార్త్ కింగ్ అని చెప్పాడు ప్రాఫిట్. నార్త్ కింగ్ ఎవరో? రష్యా. ఆమేన్. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ నార్త్ కింగ్ ఎవరు? రష్యా. మరి ఇప్పుడు సౌత్ కింగ్ ఎవరండి? అమెరికా. ఇది రష్యా అయినప్పుడు వీళ్ళిద్దరికి పడదని బైబిల్ అక్కడ ఏం చెప్తుందండి? బైబిల్ అక్కడ ఏం చెప్తుంది? వాళ్ళిద్దరికి పడదని చెప్తుంది. అవునా కాదా? మరి వాళ్ళిద్దరికి పడలేనప్పుడు అది రష్యా అయినప్పుడు ఇదేమవ్వాలి? అమెరికా అవ్వాలి. రష్యాకి ఎవరితో పడదు? అమెరికాతో పడదు. ఆమేన్. అందుకనే వీడట తనకి ఇష్టము వచ్చినట్టు చెయ్యునట. దక్షిణ దేశపు రాజు. ఈరోజు ట్రంప్ వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడా లేదా చెప్పండి? యాక్చువల్గా చెప్పాలంటే ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఏ విధమైనటువంటి షేర్స్ కొనుక్కోకూడదు, ఏ విధమైనటువంటి ఎకనామికల్గా ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. కానీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈజ్ డూయింగ్, తనకిష్టము వచ్చినట్టు చేస్తాడట. బైబిల్ చెప్తుంది. అర్థమైందండి? వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తాడట. ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఏం చేస్తాడో చూడండి. 20వ అధ్యాయము. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా, ఘనమైన రాజ్యం ఏదండి? రష్యా, అమెరికా అండి. అదే కదా అగ్రరాజ్యం ఇప్పుడు మనకి. దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి.
నువ్వు దానియేల్ టైంలో చదవట్లేదు, ఇప్పుడు నువ్వు నీ టైంలో చదువుతున్నావు. నీ టైంలో చదువుతున్నప్పుడు నువ్వు దాన్ని ఎలా ఆపాదించుకోవాలి? నువ్వు ఈ హిస్టరీ అంతా చెప్పొచ్చండి. రష్యా ఎలాగైందో కూడా మొత్తం చెప్పొచ్చు హిస్టరీ. మీకు వినటానికి ఓపుకుందా? ఒక గంట సేపు పడుతుంది. ప్రాఫిట్ సరదాగా ఏం చెప్పేయలేదు రష్యాని, మొత్తం హిస్టరీ చెప్పుకొచ్చాడు ఆయన. మొత్తం హిస్టరీ చెప్పుకొచ్చాడు. ఏ బుక్లో దొరకని హిస్టరీ అక్కడ చెప్పాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. డానియేల్ 70 వారాలు చదవండి, మీరు అర్థమవుతుందండి. మోడర్న్ ఈవెంట్స్ చదవండి. మొత్తం అసలు ఇండియాకి హిందూయిజం ఎలాగొచ్చిందో, ఇండియాకి యొక్క ముస్లిం ఇది ఆచారం ఎలాగుందో, వాళ్ళిద్దరూ హిందూ ముస్లిం బాయి బాయి అని ఎందుకు అంటారో ప్రాఫిట్ ముందే చెప్పాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఆమేన్. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? హిందూ దేశం అంటే ఆ పై నుంచి వచ్చారు, పార్సీ దగ్గర నుంచి. అక్కడి నుంచి వచ్చినటువంటి మతం కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏం కాదు ఇది. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు? మిక్స్డ్ కల్చర్లో ఉన్నారట. అందుకనే ఆ మిక్స్డ్ కల్చర్ ఈ రోజుకి కూడా మీరు హైదరాబాద్లో అక్కడక్కడ చూస్తే రెండు పక్క పక్కనే ఉంటాయి, హిందూ ముస్లిం బాయి బాయ్. అర్థమవుతుందండి. అండ్ వాళ్ళతో నీకేం ప్రాబ్లం లేదు అసలు. అర్థమవుతుందండి. మనకి సమస్య అంతా రోమ్ తోటి తప్ప మిగతా ఎవరితోటి సమస్య కాదు. ఆమేన్. అర్థమైందండి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా గ్రహించండి. 16వ వచనం చదువుతున్నాను. వచ్చిన వానికి ఎదురుగా ఎవరు నిలువలేకపోయినందున తనకిష్టము వచ్చినట్టుగా అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశములో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవునట. అర్థమవుతుందండి. ఇప్పుడు ఏ దేశంలోకి ఉంటాడు? ఇప్పుడు ఏమండి, ట్రంప్ అస్తమాని ఏమంటాడు? ఐ లవ్ జెరూసలేం, ఐ లవ్ జెరూసలేం. ఎందుకు జెరూసలేం అంటే నీకు అంత ఇష్టం? దేవుని రాజ్యమేనా? వాటికన్ సిటీ తర్వాత హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఉన్నది ఇజ్రాయిల్లోనే. వాటికన్లో 60% ఉంటే 40% ఇజ్రాయిల్లో ఉంది. ఈడొక ఎకనామిస్ట్, ఈడు ట్రంప్. ఇప్పుడు నేను ఆ దేశాన్ని ప్రేమిస్తున్నాను, సపోర్ట్ చేస్తాను, అది ఇది చేస్తానని అంటే ఏదో రోజు అది వచ్చేస్తుంది కదా మనకు అనేటువంటి ఫీలింగ్లో పాపం ఉన్నాడు. ట్రంప్ క్యాబినెట్లో ఎవరున్నారో తెలుసా? అందరూ క్యాథలిక్సే. మీరు చూసుకోండి కావాలితే. దాంట్లో ఎవరికైనా బాగాలేదనుకో, నేనున్నాను, నేను చూసుకుంటానని అంటారు. రకరకాలుగా అన్ని రకరకాల మాటలు, రకరకాలు. అసలు మీకు అందుకనే అన్నాను, మీరు ఇంకా బ్లైండ్నెస్లో ఉన్నారు, ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదని. నేను ఇందాక అడిగాను కదా, మీ కళ్ళు తెరవబడినాయా అని. రీసెంట్గా ట్రంప్ నీ వాక్యం చదివిన తర్వాత చెప్తాను. ముందే చెప్పామనుకోండి మీకు తెలియదు దాని సంగతి. 20వ వచనం నేను చదువుతానండి. ఓకే అండి. ఇప్పుడు అర్థమైంది కదా. అతను ఉండగా ఆ పరిశుద్ధ పట్టణం ప్రాబ్లం అవుతుంది. ఆనంద మహాపట్నం అది మీరు ఇంగ్లీష్లో చదివితే ద గ్లోరియస్ సిటీ అని రకరకాలుగా వర్ణించారు. వండర్ఫుల్. అసలు బ్రదర్ మీ దగ్గర ఇంగ్లీష్ కేజీవి ఉంటే చదవండి, నిజంగా చాలా మనం ఇప్పుడే చదువుకుందాం. రైట్. నేను ఇప్పుడు 20వ వచనం నేను చదువుతాను, మీరు తర్వాత ఇంగ్లీష్లో చదవండి. అతనికి మారుగా మరి ఒకటి లేచి ఘనమైన రాజ్యం ద్వారా పన్ను పుచ్చుకొనును. ఏం పుచ్చుకుంటాడటండి? పన్ను పుచ్చుకొని వానిని రేపును. అంటే ట్యాక్సేషన్ చేసేవాడిని రేపుతారట. దానియేలు ఏం చెప్తున్నాడంటే, దానియేలు చూశాడు, ఆ రాజులను చూశాడు, మొత్తం అందరినీ చూశాడు. దానియేలుకి అన్నీ తెలుసు, ఎందుకంటే సీల్స్ తెలుసు అతనికి. సీల్స్ రివీల్ అయిపోయినాయి, థండర్స్ వినేసాడు, అన్ని క్లారిటీ వచ్చినాయి. అందుకని ఇప్పుడు ఓపెన్గా చెప్పేస్తున్నాడు. ఆ తర్వాత పన్ను పుచ్చుకునేవాడు వస్తాడు, చూశాడు కదా. అందుకని నీ స్పిరిచువల్ ఐస్ ఓపెన్ చేయి. పన్ను పుచ్చుకునేవాడు వస్తాడట. ఏమండి, ఎవరు వస్తారు? పన్ను పుచ్చుకునేవాడు వస్తాడట. రీసెంట్గా ట్రంప్ ఒక ఐ విల్ ట్యాక్స్ ద వరల్డ్ అని అన్నాడు. మీరు విన్నారా మాట? నేను ప్రపంచానికి అంతటికీ ట్యాక్స్ వేస్తానని అంటున్నాడు. అరే నువ్వు ఉండేదేమో ఒక దేశంలో ఉన్నావు, నువ్వు ప్రపంచానికి అంతా ఎలా ట్యాక్స్ వేస్తావంటే, నీ ప్రోడక్ట్ నా దేశంలో రావాలనంటే నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే. కడుతున్నారు ఆల్రెడీ, కానీ ఇప్పుడు అధికమైన పన్నులు వేస్తాడనమాట.
ఎందుకనంటే వీడు ఎకనామిస్ట్, ఆర్థికంగా నేను ఎదిగిపోవాలన్నటువంటి థాటే ఉంటుంది వీడికి. పన్ను పుచ్చుకునేవాడు ఎవడు ఇప్పుడు? ట్రంప్. మీరు చూడండి న్యూస్ ఇంటికి వెళ్ళి, ట్రంప్ ఈజ్ గోయింగ్ టు ట్యాక్స్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచాన్ని అంతటినీ ట్యాక్స్ చేస్తాడట. అర్థమవుతుందండి? కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును. నువ్వు ప్రపంచాన్ని అంతటినీ ట్యాక్స్ చేస్తానంటున్నావు, కొన్ని దినాలు అయిన తర్వాత ఏమవుతుంది? నేను నీకు అసలు ఏ ప్రోడక్ట్ పంపించను రా అని చెప్పేసి అందరూ బ్యాక్ హోల్డ్ అయిపోతారు. నీ కంట్రీలోకి ఇన్ఫ్లో మనీ రాదు. మనీ రాకపోతే ఏమవుతుంది? నాశనం అయిపోతాడు. అవునా కదా? అందుకని అక్కడ క్లియర్గా ఏముంది కానీ చూడండి, కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును, కానీ ఈ నాశనము ఆగ్రహము వలనైనను యుద్ధము వలనైనను కలుగదు. డబ్బు లేకపోవటం వల్లనే ఆ నాశనం కలుగుతుంది అనమాట. ప్రపంచాన్ని ఒక భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యానికి తీసుకెళ్ళటానికి ట్రంప్ వచ్చాడు. గుర్తుపెట్టుకో. ట్రంప్ ఎందుకు వచ్చాడు? అరే నేను ప్రొడక్షన్ చేస్తాను ఇండియాలో, నేను నీకేమో ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయడానికి నీ దగ్గర ట్యాక్స్ ఎక్కువ ఉంది, నేను అంత ట్యాక్స్ నేను కట్టలేనప్పుడు ఏం చేస్తాను? నా ప్రొడక్షన్ నా దగ్గరే ఉంచుకుంటే నాకు డబ్బులు ఎలాగొస్తాయి? నీకు పంపిస్తే నా దేశంలో 60 రూపాయలు ఉండేది నీకు పంపిస్తే 6,000 అవుతుంది. నాకు అక్కడి నుంచి డబ్బులు వస్తాయి నీ దగ్గర నుంచి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? 6,000 కాదు, నాకు 12,000 కట్టు ట్యాక్స్ అని అంటున్నావు నువ్వు. నీకే 12,000 కడితే నాకేమొస్తుంది? ఎక్కడ స్టాక్ అక్కడే ఉండిపోయి ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది. ఏంటి అర్థమైందా మీకు? ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతే నాకేటి పాస్టర్ గారు అంటే వెయిట్ చేయి. అతనికి బదులుగా నీచుడు ఒకడు వచ్చును. ట్రంప్ ఇప్పుడు అప్పుడు ఎక్కడ ఉన్నాడు? అప్పటికి యెరూషలేములో. అంతే కదా, అక్కడ అదే రాయబడి ఉంది కదండి. ఆ డబ్బుల కోసమే ఆడెళ్ళాడు యెరూషలేము. ఇప్పుడు అందుకనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ పడగొట్టిన తర్వాత మళ్ళీ కట్టారండి. కట్టారు, కానీ దాన్ని అఫీషియల్గా ఏం డిక్లేర్ చేయట్లేదు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారో తెలుసా? నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ యెరూషలేములో కడతానంటాడు. మొత్తం ట్రేడ్ అంతటిగా అక్కడ తీసుకెళ్తానంటాడు. ఈ ట్రంప్ ఎప్పుడైతే ఆర్థిక మాంద్యంలోకి తీసుకెళ్ళిపోతారో, గోల్డ్ అంతా తీసుకెళ్తానని, అప్పుడు పోప్ వస్తాడనమాట. అరే బాబు మీకు ఎవరికి తెలీదు, ఆడు ఎలాగొస్తాడో తెలుసా? సమాధానం అని వస్తాడనమాట. ఆడు ఎలా వస్తాడు? ఆడికి ఎవరో ఇవ్వరట. అసలు ఇంగ్లీష్లో భలే రాశారు అసలు. There shall arise in his place one who imposes tax on the glorious kingdom. అర్థమవుతుందండి? But within few days he shall be destroyed, but not in anger or in battle. And in his place shall arise a vile person. అర్థమవుతుందండి? And in his place shall arise a vile person to whom they will not give the honor of royalty. అంటే వాడు ఏం కోరుకుంటాడు? రాయల్టీ కోరుకుంటాడు. నేను రాజునని చెప్పుకుంటాడు. పోపు తప్ప అలా చెప్పుకునేది ఎవరు లేరు. రాయల్టీ కోరుకుంటాడు. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు దేవుడికి తప్ప ఎవరికి మొక్కరు కదా. సో అందుకని వాళ్ళు ఏమి ఇవ్వరు? రాయల్టీ ఇవ్వరు. ఇవ్వకపోయినప్పటికీ వాడేం చేస్తాడో చూడండి. బట్ హీ షల్ కమ్ ఇన్ పీస్ఫుల్లీ. అది ఎలా వస్తాడు? అందుకనే కదా వాడు ప్రపంచం అంతటా పీస్, శాంతి శాంతి అని తిరుగుతూ ఉంటాడు వాడు. అవునా కదా? వాడు ఎలా వెళ్తాడు? బట్ హీ షల్ కమ్ ఇన్ పీస్ఫుల్లీ అండ్ సేజ్ ద కింగ్డమ్ బై ఫ్లాట్. ఏమనుంది బ్రదర్ అక్కడ? దాంట్లో ఫ్లాట్రెస్. ఏమని చెప్తాడంటే, బ్రదరు మీరు మందిరం కట్టుకోవాలి కదా, దేవాలయం కట్టాలి కదా, ఇక్కడ మీరు మీ వల్ల అవ్వట్లేదు కదా, ఆ ముస్లిమ్స్ ఒప్పుకోవట్లేదు కదా, నేను శాంతికి నేను వెళ్తాను, నేను వెళ్ళి చెప్తే వాడు ఒప్పుకుంటాడు, అప్పుడు వీడు వెళ్ళి శాంతి కుదురుతాడు.
శాంతి కుదురుస్తాడు వెళ్ళి. కుదిర్చేటప్పటికి ఏం చేస్తారో తెలుసా, రాజ్యం తీసుకెళ్ళి ఆడి చేతిలో కట్టబెట్టేటప్పటికి మొత్తం అంతా పట్టుకుని నేను వెళ్ళిపోతాను అనుకుంటాడు. అలాగే కాకుండా అప్పుడు కట్టి దాంట్లో నన్ను ఆరాధించండి అని కూర్చుంటాడు. పరిశుద్ధమైన స్థలంలో హేయ వస్తువు అని దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది కదా, అదే అధ్యాయంలో ఉంటుంది. ఇంకా మీరు చదివితే ఆ హేయ వస్తువు ఎవడో కాదు, ఓపే. మేము నిన్ను ఆరాధించమనేటప్పటికి అప్పుడు వస్తారు మోషే ఏలియాలు పైనుంచి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఆమేన్. మోషే ఏలియాలు అప్పుడు వస్తారన్నమాట పైనుంచి. రైట్. ఇప్పుడు ఇదే ఏ టైంలో జరిగిందని చెప్పుకుంటాం మనం, చెప్పండి. జీసస్ టైంలో జరిగిందా అన్న? లోకసువార్త తీయండి ఒకసారి. అందుకనే ఇప్పుడు మనకు కూడా చూడండి, ట్యాక్స్లు ఒక ట్యాక్స్ కాదు, ట్యాక్స్లు జిఎస్టీ, సిఎస్టీ, కట్టినోడికి ఇలాగా, కట్టినోడికి అలాగా, అలాగంటే ఇలాగా, దీనికి నీ జీతంలో ట్యాక్స్ తీసుకుని, నువ్వు కొనే ప్రతి వస్తువులో ట్యాక్స్ తీసుకుని, పెట్రోల్లో ట్యాక్స్ తీసుకుని, నువ్వు రోజు లేచిన దగ్గర నుంచి అన్ని ట్యాక్స్ కడుతున్నావు నువ్వు జాగ్రత్తగా. ఈ ట్యాక్సేషన్ నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో చూడు. ఇప్పుడు ఈ ట్యాక్సేషన్ మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, క్రిస్మస్ మెసేజ్. ఇప్పుడు ఏదైనా చూడగలుగుతున్నారా? కొంచెం కళ్ళు తిరుగుతున్నాయా? చూడగలుగుతున్నాం మనం అంటే మన మధ్యలో ఎవరున్నారు? రెవల్యూషన్ 10:1, 10:7 మన దగ్గర ఉన్నారు. చెప్పలు కూడా దేవుని మహిమ పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయం చెప్పనా, హేయమైనటువంటి వ్యక్తి ఎవరని చెప్పుకున్నాం? నీచుడు, పోప్. ఫస్ట్ సీల్ మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. వాడే యాంటీ క్రైస్ట్ లాగా, పోపే యాంటీ క్రైస్ట్ లా ఎలా మారుతాడో, వాడే ఆ ఫాల్స్ ప్రాఫిట్ లాగా ఎలా మారుతాడో, వాడే ఆ బీస్ట్ లాగా, డెవిల్ లాగా ఎలా మారుతాడో భలే చెప్పారు ఆయన. ఫస్ట్ సీల్ చదవండి మీరు. నేను మీకు అది కూడా చెప్తున్నాను. ఫస్ట్ సీల్ 341 నుంచి 373 వర్సుల వరకు చదవండి. అర్థమవుతుందండి? క్లియర్గా చెప్పారు ఆయన. వాడు ఎలా ఇన్కార్నేట్ అవుతున్నాడు, ఎక్కడి నుంచి పడ్డాడు వీడు? ప్రకటన 12 ప్రకారం పైనుంచి తోస్తే కింద పడ్డాడు, అవునా కదా? పైన ఏం చేసేవాడు వీడు? నేరం మోపేవాడు, అవునా కదా? అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసు, ఎవడి మీద ఎవడో నేరాలు మోపకండి అని అన్నాడు. ఆ నేచర్ ఎవడిది? ఆడిది. ఎవడిది? లూసిఫర్ది. అందుకని అక్కడి నుంచి తన్నాడు. అందుకనే కొండీలు చెప్పే వాళ్ళకి పరలోకంలో చోటు లేదట. అందుకని చాలా జాగ్రత్త. సో వాడు కిందకు వచ్చిన తర్వాత ఆ ఆది సర్పము ఎలా మారాడు? యాంటీ క్రైస్ట్ కింద మారాడు, ఫాల్స్ ప్రాఫిట్ కింద మారాడు, బీస్ట్ కింద మారాడు. ఎలా మారి ఇప్పుడు ఆఖరి టైంలో ఎవరో యెరూషలేములోకి ఎలా వెళ్తాడో చెప్పుకొచ్చాడు ఆయన. టైం లేదు, అదర్వైజ్ ఐ వుడ్ హావ్ డిస్కస్డ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, లాస్ట్ మంత్ ఏంటి చెప్పండి? లాస్ట్ మంత్ ఏంటి చెప్పండి? ఆగస్ట్, అవునా కదా? ఆగస్టులో రాసి ఏంటి చెప్పండి? లియో. జూలై, ఆగస్టులో ఏముంటుందండి? లియో. సెప్టెంబర్ వర్గో. రాశులు తెలియవా మీకేంటి? ఏమో బైబిల్ నుంచే వచ్చినాయి అవి. దేవుడు మొదటి రాశి ఏంటండి? కన్యా రాశి. వాళ్ళేమో జులై అని చెప్తారు. మొదటి రాశి కన్యా రాశి. దేవుడు అనేవాడు ఎలా రావాలి? కన్యగా రావాలి. రెండో రాకడలో ఎలా రావాలి? సింహంగా రావాలి. వాళ్ళు దాన్ని తిరిగేశారు. కానీ ఒరిజినల్ ఏంటి? అందుకనే యోధా గోత్రపు సింహం కాబట్టి ఆయన ఏప్రిల్ టు జూలై ఆ మధ్యలో పుట్టుకొచ్చారనమాట. ఆమేన్. సో ఇప్పుడు ఈ లియో అనేటువంటి ప్రజెంట్ పోప్ పేరేంటి? ప్రజెంట్ పోప్ పేరు ఏంటండి? పోప్ లియో. లియో. మరి మన దేవుడి పేరు కూడా యోధా గోత్రపు సింహం, లియో. వీడెప్పుడు దేవుణ్ణి అనుకరిస్తూనే ఉంటాడు. చాలా జాగ్రత్త. ఈజ్ అన్ ఇంపర్సనేటర్. ఈజ్ అన్ ఇంపర్సనేటర్. వీడి పేరేంటి? లియో, అవునా కదా? ఇప్పుడు ఆగస్టు తర్వాత నెక్స్ట్ ఎకనామికల్ కౌన్సిల్ ఒకటి జరుగుతుంది. ఎకనామికల్ కౌన్సిల్ అని అంటారు.
ఇది ఎప్పుడు జరిగింది? 325 ADలో జరిగింది. మునుపున్నదే జరుగుతుందని అనుకున్నామా లేదా? ప్రీవియస్గా ఎప్పుడు జరిగింది? 2022 సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు జరిగింది. ఇప్పుడు మళ్ళీ అక్టోబర్లో జరగబోతుంది. ఇక్కడ ఏం డిస్కస్ చేస్తారనుకుంటున్నారు? క్రిస్టియానిటీలో ఉండేటువంటి ఆర్డర్, డాక్ట్రిన్, డిసిప్లిన్ ఎలా ఉండాలో వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఈ రెండిటికి అడ్డొచ్చేది ఏంటో తెలుసా? ఈ యొక్క వర్తమానం. కాబట్టి దాన్ని బ్లాక్ చేయాలి. అన్లెస్ అండ్ అంటిల్ బ్రైడ్ స్టాప్స్ ప్రీచింగ్ దేర్ విల్ నాట్ బి రేప్చర్. అర్థమైందండి? వాళ్ళు దాన్ని దేనికి ప్లాన్ చేస్తున్నారు? ఆపాలి. పోపు చాలా తెలివైనడు. ఈజ్ అ వెరీ స్మార్ట్ ఫెలో. ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈజ్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. అవర్ గాడ్ ఈజ్ ట్రీ ఆఫ్ లైఫ్. ఆమేన్. వాడు కనులు మూసేలా చేస్తే దేవుడు మన కనులు తెరిసేలా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుపోయాయి కదండి, తిన్నారు. అది ఆడేం చెప్పాడు? ఇవి తినప్పుడు మీ కళ్ళు తెరవబడతాయని చెప్పాడు, కానీ మూసుకుపోయినాయి. అంతేనా కదా? జరిగిన విషయం అదే కదా? చెప్పండి. ఈ తింటే మీకు ఏమవుతుంది? కన్నులు తెరవబడతాయి, మీ నేత్రం వెలిగింపబడతారని చెప్పాడు. అవునా కదా? కానీ జరిగింది ఏంటి? క్లోజ్ అయిపోయినాయి. ఈరోజు అదే గుడ్డితనం ఇప్పటి వరకు కూడా అదే రన్ అయిపోతుంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మనం తింటుంది ట్రీ ఆఫ్ లైఫ్ ఇచ్చి మన కళ్ళు తెరుస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎకనామికల్ కౌన్సిల్ అక్టోబర్లో జరగబోతుంది. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా మీరు కావాలితే ఇవన్నీ చూసుకోండి. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మీరు ఇవన్నీ. లూకాసు వార్త 2వ అధ్యాయం నుంచి నేను చదువుతున్నాను. క్రిస్మస్ మెసేజ్, చాలా జాగ్రత్తగా వినాలి ఇది. ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఏమండి? ఎవరి వలన ఏమైంది? ప్రజాసంఖ్య రాయవలనట. అంటే అదే మొదటి ప్రజాసంఖ్య. ఇది కురేనియా, సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఏమండి? మీరు చాలా జాగ్రత్తగా చదివితే బైబిల్, ఇక్కడ ప్రజాసంఖ్య రాయిస్తుంది ఎవరు? దక్షిణ దేశపు రాజు. అంతేనా కదా? దక్షిణ దేశపు రాజా కాదా ప్రజాసంఖ్య రాయిస్తుంది? ఈ ప్రజాసంఖ్య రాయించేది ఎవరు? కైసరు, సీజర్, రోమన్ కింగ్. అవునా కదా? ఇప్పుడు ఇది గురించి చెప్తున్నప్పుడు దానియేలు ప్రకారం సిరియా గురించి మాట్లాడా లేదా? అక్కడ సిరియా రాజుగా ఉండాల్సిన విషయం చెప్పాల్సిన నీడేంటి చెప్పండి. అక్కడ దక్షిణ దేశపు రాజు ఉన్నాడు, ఇతను రాయిస్తున్నాడు. ఇతని గురించి మాట్లాడాల్సిన నెస్సేటి ఏముంది అక్కడ? దేవుడు మనకు ఒక హింట్ ఇస్తున్నాడు. సిరియా గురించి మాట్లాడుతున్నాడు. అంటే మోడర్న్ సిరియా అంటే రష్యా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఆమేన్. అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. మళ్ళీ చూడండి, దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజు ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ప్రజాసంఖ్య వ్రాయిస్తున్నప్పుడు ఇక్కడ దక్షిణ దేశపు రాజు ఉన్నాడా లేదా? అప్పుడు ఏమండి? అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? ఇప్పుడు మళ్ళీ ఉత్తర దేశపు రాజు కూడా ఉన్నాడు. ఉత్తర దేశపు రాజు ఇప్పుడు ఉన్నాడా? ఎవరు? ఉత్తర దేశపు రాజు ఎవరు ఇప్పుడు? ఎవరండి? పుతిన్. ఉత్తర దేశపు రాజు ఎవరండి? కింగ్ ఆఫ్ నార్త్ ఎవరు? రష్యా. పుతిన్. ఎన్ని సంవత్సరాల నుంచి అతనే ప్రెసిడెంట్? 25 సంవత్సరాల నుంచి. చప్పట్లు కొడితే అంటే ఈ ప్రజాసంఖ్య రాయిస్తున్నటువంటి టైంలో చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు ప్రజాసంఖ్య రాయిస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుందా లేదా ప్రపంచంలో? వన్ వరల్డ్ ఆర్డర్. అందరికీ ఒకటే గుర్తింపు. అవుతుందా లేదా? అవుతున్నాయా లేదా? ఇండియా ఒక పార్టీనా? ఏ రాజుకి సపోర్ట్ చేస్తున్నాడు చెప్పండి? అమెరికాకా, రష్యాకా? రష్యాకి. ఇండియా ఎవరికి సపోర్ట్ అండి? అంటే ఇప్పుడు మనం ఏ రాజు అండర్లో ఉన్నాము? పుతిన్ అండర్లో ఉన్నాం. మన ఇండియాలో ఉండేటువంటి సైన్యంలో ఉండేటువంటి సకానికి సగం వెపన్స్, 75% ఆఫ్ ద వెపన్స్ ఎవరిచ్చినాయి?
పుతిన్. అవునా కాదా? చూడండి ఒకసారి, మనం వాడుకునే హెలికాప్టర్లు అడిగి, మన వాడుకునే ఫైటర్ జెట్లు అడిగి, మనం వాడుకునేటువంటి షిప్పులు అన్నీ అడిగే, రైట్? అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారటండి? వాళ్ళు పట్టణాలకు వెళ్ళిపోతాయట. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తన భార్యకు ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు అని యూదయను బెత్లెహేములోకి దావీదుకు వెళ్ళిరి. అవునా కదా? ఇదే వర్స్ ఒకసారి ఇంగ్లీష్లో చదవండి బ్రదర్. నాకు ఇచ్చేయండి బ్రదర్. తెలుగులో ఏమని రాయబడి ఉంది? ఏమండి? ప్రజాసంఖ్య అనే రాయబడి ఉంది. తెలుగులో ఏమని రాయబడి ఉంది? ప్రజాసంఖ్య అని రాయబడి. ఇంగ్లీష్లో చూడండి. అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఇన్ దోస్ డేస్ దట్ దేర్ వెంట్ అవుట్ ఎ డిక్రీ ఫ్రమ్ సీజర్ అగస్టస్ దట్ ద ఆల్ వరల్డ్ షుడ్ బి ట్యాక్స్డ్. ఇప్పుడు మరి అమెరికా వాడు అదే అంటున్నాడా లేదా చెప్పండి? ఆల్ వరల్డ్ షుడ్ బి ట్యాక్స్డ్ అని అంటున్నాడా లేదా చెప్పండి? ఆల్ వరల్డ్ షుడ్ బి ట్యాక్స్డ్ అని అన్నాడా లేదా? మీరు కావాలితే న్యూస్ చూసుకోండి, బీబీసీ చూస్తారో ఏబీసీ చూస్తారో చూసుకోండి. ఆల్ వరల్డ్ షుడ్ బి ట్యాక్స్డ్ and this taxing was first made when Cyrenius was governor of Syria. అంటే ఈ ట్యాక్సెస్ ఎప్పుడు చేస్తానని చెప్తున్నాడు ట్రంప్? పుతిన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చెప్తానని అంటున్నాడు. అంతేనా? ఇప్పటి కాలానికి అదే కాదా? చూడండి బ్రదర్, ఇది కేజేవి. అండ్ ఆల్ వెంట్ టు బి ట్యాక్స్డ్ ఎవ్రీ వన్ ఇన్ టు హిజ్ ఓన్ సిటీ. And Joseph also went up from Galilee out of the city of Nazareth into Judea unto the city of David, which is called Bethlehem, because he was of the house and the lineage of David. To be taxed with Mary. ఎంత కరెక్ట్గా బైబిల్ రాశారు చెప్పనా? ఇక్కడ గర్భవతి అని రాశారు కానీ ఇంగ్లీష్ బైబిల్లో అలా రాయలేదు. ఎస్పౌజ్డ్, ప్రదానము చేయబడినటువంటిదే కానీ ఆవిడ వివాహం అయింది కాదు కదా. అర్థమైందండి? ఆవిడ ప్రదానం చేయబడింది. అందుకనే చూడండి ఎంత క్లియర్గా రాశారంటే బీయింగ్ గ్రేట్ విత్ చైల్డ్ అట. ప్రెగ్నేటెడ్ విత్ చైల్డ్ అని రాయలేదు అక్కడ. అర్థమైందండి? ఎస్పౌజ్డ్ వైఫ్ యాక్చువల్గా గ్రేస్డ్ విత్ చైల్డ్ అని ఉంది అక్కడ ఒరిజినల్ ట్రాన్స్లేషన్. అర్థమవుతుందండి? గ్రేట్ విత్ చైల్డ్. మన తెలుగులో గర్భవతి అని రాశారు. అర్థమవుతుందండి? ఆవిడ ప్రదానం చేయబడింది అంతే, వివాహం చేసుకోబడలేదు అప్పటికి. ఆ ప్రధానమే అయ్యింది, వివాహం అవ్వలేదు. సో వివాహం అవ్వకుండా గర్భవతి అని రాయకూడదు అక్కడ. ఇంగ్లీష్ వాళ్ళు కరెక్ట్గా రాశారు దాన్ని. తెలుగు వాళ్ళు ట్రాన్స్లేషన్ వచ్చేదానికి అక్కడ రాసి ఉంటే కృప పొందినది అని రాసేయాలి అంతే. ఆమేన్. బైబిల్ ఎప్పుడు తప్పు కాదండి, ట్రాన్స్లేటర్స్ తప్పు అవ్వచ్చు కానీ. అండ్ సో ఇట్ వాజ్ దట్ వైల్ దే వర్ దేర్, అక్కడ ఉన్నటువంటి టైంలో దేర్ డేస్ వర్ అకంప్లిష్డ్. బైబిల్ ఏం చెప్తుంది నీకు ఇప్పుడు? వీడు హోల్ వరల్డ్ని ట్యాక్స్ వేస్తానని చెప్తున్నప్పుడు దినములు సంపూర్తి అయిపోయినాయి గుర్తించుకోని అంటున్నాడు. అబ్బా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ఆమేన్. నువ్వు ట్యాక్స్ వేస్తానని చెప్పినప్పుడు పుతిన్కి ఆ యొక్క రష్యాకి కింగ్ ఉన్నటువంటి టైంలో, ఈ ట్యాక్స్ జరుగుతున్నటువంటి టైంలో నీ దినములు సంపూర్తం అయిపోయినాయని నువ్వు గుర్తుంచుకొని అంటున్నాడు అంతే. దేర్ డేస్ వర్ అకంప్లిష్డ్. అర్థమైందండి? చూడండి, దే వర్ దేర్, ద డేస్ వర్ అకంప్లిష్డ్
అండ్ దట్ షీ షుడ్ బి డెలివర్డ్. అబ్బా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. షీ షుడ్ బి డెలివర్డ్ అట. సిస్టర్ వినండి, షీ షుడ్ బి డెలివర్డ్. షీ అంటే ఎవరు? బ్రైడ్. Amen. Bride should be delivered. Why? Because the taxation is going on. Russia is there and the days were accomplished. అంటే ఇక్కడ దినములు సంపూర్తి అయిపోయినాయి కాబట్టి she should be delivered. అంటే she should be raptured. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామని. దేవునికి మహిమ కలుగును గాక. Glory to God. Glory to God. Amen. ఏమి accomplished? The days were accomplished. తెలుగు బైబిల్లో ఏమనుంది? వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు. ఇప్పుడు మనం అందరూ బర్త్ పెయిన్స్ తోటి ఉన్నామండి మనం అందరమని. ప్రాఫిట్ అందుకని బర్త్ పెయిన్స్ అనేటువంటి ఒక మెసేజ్ చెప్పారు. we are pregnated with the Christ. The seed of Christ is in us. And now we are facing the birth pains to be delivered. Amen. ఇప్పుడు మనకు ఒక డెలివరీ కావాలి. కానీ ఎవరిని కనాలి? క్రీస్తుని కనాలి. ఆమేన్. బర్త్ పెయిన్స్ తోటి ఉన్నాం. అందుకనే రాయబడింది, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. నువ్వు నిజంగా బర్త్ పెయిన్స్ తోటి ఉంటే అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. నీ భూమి మీద దినములు సంపూర్ణమైపోయినాయి. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? పరలోకములోకి ఎత్తబడాలి. ద డేస్ వర్ అకంప్లిష్డ్ అండ్ నౌ వీ షుడ్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద ఈజిప్ట్, ఫ్రమ్ ద టాక్సర్, ఫ్రమ్ ద టాక్సేషన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ లోపల ఏముంది? ఏముంది లోపల? ప్రవచనం ఉంది. జీసస్ టైంలో ఆ వాక్యము వాళ్ళ హృదయంలో ఉంది కాబట్టి డెలివరీకి బయటకు రాగలిగారు. ఆమేన్. దే వర్ డెలివర్డ్. ఇప్పుడు కూడా మనకు కూడా లోపల ఏముంది? ఆ ప్రవచనం, ప్రామిస్ లోపల ఉంది. ఆ వాగ్దాన పుత్రుడు లోపల ఉన్నాడు. ఇప్పుడు మనకి ఆ వాగ్దాన పుత్రుడు వెదుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన కనాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. When the taxation was going on, there is a Mary, her delivery was ready. అంతేనండి. డెలివరీ అంటే ఏంటి? విడుదల. బర్త్ పెయిన్స్ నుంచి విడుదల. ఆ ముందు రోజు వరకు ఎలా ఉంటాయి పెయిన్స్? బర్త్ పెయిన్స్ భయంకరంగా ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు ఆ బర్త్ పెయిన్స్ నుంచి విడుదల రావాలంటే ఎదిగిన బిడ్డ బయటికి రావాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మేరీ వాజ్ ఎ వైజ్ వర్జిన్. మేరీ వాజ్ ఎ వైజ్ వర్జిన్. బ్రైడ్ ఇస్ ఎ వైజ్ వర్జిన్. బ్రైడ్ ఇస్ ఎ wise virgin. Her eyes were opened by the prophecy, by the promise, by the seals, by the thunders. Amen. Glory to God. Their eyes were opened. Daniel's eyes were opened to see the taxation, to see the taxer. దానియేలు నేత్రాలు దేని కొరకు తెరవబడి? ఈ టాక్సేషన్ చేసేవాడిని చూడటానికి తెరవబడి. అందుకనే దానియేలుకి లాస్ట్లో ఏమన్నా తెలుసా? కాలాంతంలో నీ సంఖ్యలో నేను నిలిచి ఉంటావని అన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వైజ్ వర్జిన్ భూమి మీద ఉన్నాడంటే ఆ వైజ్ వర్జిన్కి వెళ్ళేటువంటి మెసేజ్ ఆ దేశంలో కొందరు మాత్రమే, కొందరు గొర్రెల కాపర్లు ఉన్నారటండి. ఎవరున్నారు వాళ్ళు? కొందరు గొర్రెల కాపర్లు ఉన్నారు. అంటే దేర్ ఆర్ గుడ్ షెపర్డ్స్ దేర్. ఆ గుడ్ షెపర్డ్స్కి ఆ గుడ్ మెసేజ్ వస్తుంది. ఒక ఏంజెల్ వచ్చి మెసేజ్ చెప్తుంది. ఆ మెసేజ్ ఏం చేస్తుంది? ఈ గుడ్ షెపర్డ్ తీసుకెళ్ళి వాళ్ళ ల్యాంబ్కి తీసుకెళ్ళిస్తాడు. వైజ్ వర్జిన్ ఉందంటే భూమి మీద ఎవరున్నట్టు? గుడ్ షెపర్డ్స్ ఉన్నట్టు. ఆమేన్. గుడ్ షెపర్డ్స్ ఉన్నారని అంటే ఏంటో తెలుసా? భూమి మీద జ్ఞానులు కూడా ఉన్నట్టే. mages, there are magi who are able to see the star. There are magi who are able to see the star.
జ్ఞానులు ఉన్నారు భూమి మీద, వాళ్ళు ఏం చూడగలరు? నక్షత్రాన్ని చూడగలరు. ఆమేన్. ఇప్పుడు ఆ యొక్క మరి ఏమివ్వాలి? బర్త్ పెయిన్స్ తోటి ఉంది, అవునా కదా? బర్త్ పెయిన్స్ తర్వాత ఏమొస్తుంది? నెక్స్ట్ బర్త్ అవుతుంది. అంటే బర్త్ పెయిన్స్లో ఉన్న బర్త్ అంటే న్యూ బర్త్లోకి వెళ్తాం మనం. కొత్త శరీరము మొత్తము మారిపోతుంది, థియోఫెనీలోకి మారిపోయి ఎత్తబాటులోకి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడితో అయ్యిందా? పిల్లోడు పుట్టిన తర్వాత కొన్ని దినాల్లోనే ఐగుప్తుకు వెళ్ళారు. ఆమేన్. వెళ్ళారా లేదా? ఐగుప్తులో ఏముంది? 7 మెట్లు ఉన్నాయి. 7 మెట్లు ఎక్కి పరలోకానికి వెళ్ళిపోతాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. ఆమేన్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. తలలో వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ టాక్సేషన్ మై డియర్ చర్చ్. వర్ యువర్ ఐస్ ఓపెన్? ఒక్కసారి నీకు నువ్వే ఆలోచన చేసుకో. ఓ వాట్ ఎ మెసేజ్. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వర్డ్ లార్డ్. డానియల్ నుంచి ప్రభా అయినా ఈరోజు మీరు మాతో మాట్లాడుతుంటే తండ్రి, అయ్యా క్లయోపాతన స్నేహితుతో నాయన ప్రభా, మీరు ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి మార్గం అనుభవం మా హృదయాలు మండినాయి ప్రభా. ఏది విలువైందో నాయన మీరు మాకు బోధించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఓ లార్డ్, వీఆర్ రియల్లీ అన్వర్ది లార్డ్. మేము ఇప్పుడు పడిపోతున్నాం, మిమ్మల్ని ఎప్పుడు ఫెయిల్ చేస్తున్నాం ప్రభా. లార్డ్, వీఆర్ ఫెయిలింగ్ యూ కంటిన్యూస్లీ లార్డ్. వీఆర్ నాట్ గివింగ్ యూ ఇంపార్టెన్స్ మాస్టర్, బట్ స్టిల్ యువర్ లవ్ ఈజ్ సో ఎక్సెస్ ఆన్ us. నీ ప్రేమ నాయన మా మీద ఎంతో అధికముగా ఉంది ప్రభా. నీ కనికరం మా మీద ఎంతో అధికముగా ఉంది నాయన. కనుక ఇలాంటి వాక్యం మీరు మాకు విరిచి వడ్డిస్తున్నారు ప్రభా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. నాయనా అనేక సార్లు తండ్రి మిమ్మల్ని ఫెయిల్ చేస్తున్నాను ప్రభా. ఐఎమ్ రియల్లీ ఫెయిలింగ్ యూ మాస్టర్. వీఆర్ అన్వర్ది లార్డ్, వీఆర్ అన్వర్ది. వీఆర్ హంబ్లింగ్ బిఫోర్ యూ లార్డ్, వీఆర్ హంబ్లింగ్ బిఫోర్ యూ. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభా. మాకున్నటువంటి ఇజమ్స్, మాకున్నటువంటి నాయన ప్రభా ఆలోచనలు అన్నీ తగ్గించుకుంటున్నాం ప్రభా. నాయన అవి ఎందుకు పనికిరాని ప్రభా. ఈరోజు నాయన మేము ఏం చెయ్యాలో మాకు ఆలోచన చెప్పి నడిపించేది నీ కృప నాయన. ప్రియ పరిశుద్ధాత్ముడా, మీరు మాకు తోడుగా లేకపోతే తండ్రి మేము ఒక్క అడుగు కూడా వేయలేం ప్రభా. నాయన నీ కనికరము నాయన బట్టి ఏమని మాట్లాడతాను ప్రభా, ఏమని నేను మాట్లాడగలను ప్రభా. ఓ దానియేలు గ్రంథము నుంచి మొదలుపెట్టి నాయన తండ్రి, నాయన అక్కడి నుంచి తండ్రి ఎన్ని విషయాలు మీరు మాకు బోధించారు ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం ప్రభా. నాయన వ్యర్థమైనటువంటి వారికి ప్రభా, నాయన ఎన్నికలేని వారమైనటువంటి మమ్మల్ని నాయన ప్రభా మాతోటి మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకున్నాం నాయన. ఇలాంటి విషయాలు వినటానికి మాకైతే నిజంగా చెప్పాలంటే అర్హత లేదు ప్రభా. అర్హత లేనటువంటి మా కొరకు నాయన నువ్వు ఒక ప్రవక్తను పంపించి మమ్మల్ని సిద్ధపరచడానికి ప్రభా, అయా ప్రకటన 10:1 ఈరోజు మా మధ్యలోకి దిగొచ్చినైనా ఆ వెలుగునైనా ప్రభా మీరు మాకు పంచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మంచి ప్రవక్తను నాయన మీరు మాకు పంపించారు ప్రభా. ఆ రోజు షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ఏ విధంగా నాయన దానియేలు గారిని పంపించారో అదే విధంగా ఈరోజు మా మధ్యలో కూడా నాయన నీ యొక్క ప్రవక్తను పంపించి మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకున్నాం. ఓ వాట్ ఎ ప్రొఫెటిక్ మెసేజ్ మాస్టర్. లార్డ్, రియలీ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి టాక్స్డ్ మాస్టర్ అండ్ అవర్ డేస్ ఆర్ అకంప్లిష్డ్ లార్డ్. ప్లీజ్ డెలివర్ us లార్డ్. నాయనా మీరు నాయనా ఆ డెలివరీ నాయనలో ఉన్నప్పుడు తండ్రి నాయన ప్రభా మమ్మల్ని నాయన విడిపించమని ఐగుప్తు బంధకముల నుంచి, లోక బంధకముల నుంచి, ఆశల నుంచి, శరీరాశల నుంచి, నేత్రాశ నుంచి, జీవపు డంబము నుంచి మాకు విడుదల కలిగించి ఐగుప్తులో ఉన్నటువంటి నాయన ఆ యొక్క 7 మెట్లు ఎక్కించి ప్రభా ఎత్తబాటులోకి మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి. న్యూ బర్త్ మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ యొక్క ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. Lord, please, Father, forgive our sins, Lord. Forgive our sins, oh Master. Forgive our sins, Lord. అయ్యా నాయన
తండ్రి నాయన మేము చేసినటువంటి ప్రతి పాపమును మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా నాయన తండ్రి మేము ఎవరి మీదైనా నేరములు మోపుంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అబద్ధములు మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి ప్రభా. బూతు మాటలు మాట్లాడుంటే ప్రభా నాయన మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా వ్యసనాలకు నాయన ప్రభా అలవాటు పడుంటే క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా కుటుంబాల్లో శాంతి సమాధానం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా నీ యొక్క సన్నిధి మా కుటుంబాల్లో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ రక్తము నాయన మా మీద మా బిడ్డల మీద ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా కలువరిలో మీరు కాల్చినటువంటి విలువైన రక్తంలోనైనా మా పాపములు కడిగి అయా తండ్రి ఎదుట సింహాసనం ఎదుట నాయన నిందారహితులుగా మీరు మమ్మల్ని నుంచో పెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా ఇది మా వల్ల కాదు నాయనా. అయా ఈ లోకంలో ఉండటం నాయన మాకు నాయన చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ప్రభా. అయ్యా మీరు చెప్పి ఉన్నారు కదా తండ్రి, అయ్యా మీ యొక్క ఆత్మను పొందుకుంటే సమస్తము సాధ్యమన్నారు కనుక తండ్రి మీ ఆత్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మ కొరకు అవుట్ పోరింగ్ కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారి మీద నీ యొక్క పరిశుద్ధాత్మాభిషేకం దిగి వచ్చునుగాక. నీ యొక్క రక్తమునైనా మా మీదకి దిగి వచ్చునుగాక. నీ యొక్క ఆత్మనైనా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా మనోనేత్రములు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మా నేత్రములు మీరు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకు త్రోవ చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకు మార్గము సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా కాడినైనా బరువైనటువంటి కాడి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సులువైనటువంటి మీ కాడి మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలను ఎదుర్కొన్నట్టుకు కావలసినటువంటి విశ్వాసము మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్ గివ్ us ప్రేయర్ఫుల్ లైఫ్ మాస్టర్. నాయన ఉపవాసములోన ప్రార్థనలతో మేము గడుపుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ వాక్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. 7 ముద్రల ప్రత్యక్షత మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా 7 ఉరుముల ప్రత్యక్షత మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవు పంపించినటువంటి వర్తమానికులు సేవకులు ప్రభా మేము నాయన తండ్రి రైట్ డైరెక్షన్లో ఫాలో అవుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా సహాయం చేయండి ప్రభా. అయ్యా ఈ రోజునైనా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేసినందుకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభు. ఇప్పుడు వచ్చిన ప్రతి వారిని దీవించండి తండ్రి. అయ్యా వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సంఘంలో చంటిబిడ్డ మొదలుకున్న వృద్ధుల వరకు ప్రతి వారిని మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడమని వేడుకున్నాం ప్రభు. దగ్గర నుండి మీ హస్తం తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. అయ్యో చుట్టుపక్కల వారిని దీవించమని వేడుకున్నాను ప్రభు. ఇదిగోనైనా వారి కానుకలు దశమ భాగులు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఇది నాశులతో నింపమని నీ యొక్క కృపలో భద్రపరిచి నడిపించమని దయ చూపించి సంరక్షించమని వేడుకున్నాం ప్రభా. అయ్యా సమస్తమునైనా మీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. మీరే నాయన కథ చర్చను ప్రభా నాయన ముందుకు నడిపించమని అయ్యా నాయన శామ్యుల్ పాస్టర్ గారిని ప్రత్యేకంగా మీరు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారు చేస్తున్నటువంటి పరిచయం ప్రభా మీరు దీవించమని అయ్యా నాయన మా అందరూ ప్రభా నాయన ఈ యొక్క మందిరం కొరకు కష్టపడటకు నీ కృప దయచేయమని నజరుడైన యేసు అతి పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మన దగ్గర ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. శోధనను తెగ దుష్టుని తప్పించము. రాజ్యము శక్తి బలము నిరంతరము నీవేనో తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ఓన్లీ బిలీవ్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. Now go into the world with confidence, trusting Christ is walking with you. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ పక్క వాళ్ళు తిరిగి గాడ్ బ్లెస్ యూ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ పక్క వాళ్ళు తిరిగి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్.